ఏంటి సార్ సంచలనాలకు మారిపోయారు మీరు? ఇప్పుడు సంచలనాలు అంటే సినిమా తీయడం అనేది నా దృష్టిలో చాలా చిన్న విషయం. అది హిట్ సినిమా తీయడం చాలా కష్టం విషయం. కాబట్టి హిట్ సినిమా ఫ్లాప్ సినిమా అనే విషయం నేను పెద్దగా ఆలోచించట్లా. హిట్ అయితే సంతోషం. నా 15 సినిమాల్లో ఒక్క సినిమా హిట్ అయితే అన్నీ తెలిసి మీరు ఈ 15 సినిమాలు బుధానికి ఎత్తుకోవడం అనేది మరి సాహసం అనిపించట్లా? ఈవేళ ఏంటంటే వాట్ అని 100% నాకు తెలుసు. సినిమా గురించి మీరు ఎన్సైక్లోపీడియా అనండి, ఇంకోటి అనండి, ఏదైనా 100% నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని నేను. గిన్నెస్ బుక్లో ఎక్కడం కోసం ఏమన్నా ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నారా? నాకు 67 ఏళ్ళు, మా బతి ఇంకో 2-3 ఏళ్ళు బతుకుతాం. ఈ 2-3 ఏళ్ళలోనే మనం సాధించవలసిన ఏముంటే సాధించేస్తే ఎప్పుడు నేను పోయి కార్మికుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ మధ్యన వాళ్ళు మరి ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ ఎంతవరకు సమంజసం 30% పెంచడం అనేది? ఇప్పుడు మేము ఇండస్ట్రీ నిర్మాతలు అనేవాళ్ళు ఫాదర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ బిడ్డలు లాంటి వాళ్ళు. మీరు ఇప్పుడు గొడవ పడ్డారు కదా అని చెప్పేసి బయటకు పోని వాళ్ళని మనం చేయలేము. ఎందుకంటే హీరోలకి 50 కోట్లు 100 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నప్పుడు వీళ్ళకి ఇవ్వడానికి పెద్ద ఇబ్బంది ఏముందంట. అంటే ఇప్పుడు నేను మళ్ళీ కామెంట్ చేశాను, ఇంకోళ్ళు బాధపడతారండి. హీరోలుగా ఎందుకు ఇస్తున్నారు, నాకు మీకు ఎందుకు ఇవ్వట్లేదు? ఎండమూరి గారు చెప్పినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? నేను వెళ్ళి చెప్పా, గురుగారు చేస్తున్నా అంటే ఆల్ ది బెస్ట్ అన్నారు. గురుగారు మీరు సినిమా డైరెక్ట్ చేయాలన్నాను. ఏమయ్యా ఇప్పుడు నా ఏజ్ అంతా, నీకు నేను పొద్దు నుంచి కార్మికుల్లోకి వచ్చి నేను సాయంత్రం వరకు నేను కూర్చొని షూటింగ్ నేను చేయాలి, నాకు అవసరం. నాకు మీ అనుభవంతోనే మీరు ఖచ్చితంగా మీరు ఆర్జీ గారు కూడా అడిగారు నన్ను, ఏంటి నువ్వు 15 సినిమా తీయమన్నాను నేను, నిజంగా తెస్తావా అని అడిగారు. అదేం సార్ అలా అన్నారు ఏంటంటే. అందరికీ నమస్కారం. సంచలనాలకు మారుపేరుగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మారిపోయారు. ఆల్రెడీ ఆయన సంచలనాలకు మారిపోయారే, మరో సంచలనానికి ఆయన తెరదీయబోతున్నారు. అది ఆగస్టు 15వ తారీఖు. ఆగస్టు 15 మనకి స్వాతంత్ర దినోత్సవం అందరికీ తెలుసు. అందరూ కూడా ఆ రోజు మరి వేడుకల్లో పాల్పంచుకుంటూ ఉంటారు. కానీ ఈయన ఒక పెద్ద పండుగని ఆ రోజు జరపబోతున్నారు. అదేంటంటే 15 సినిమాలు ఒకేసారి ప్రారంభోత్సవం. ఒకప్పుడు తారకరత్న గారితో 9 సినిమాలు ఓపెనింగ్ అంటేనే అప్పట్లో పెద్ద సంచలనం అది. మరి ఆ సంచలనానికి మించి ఈయన మరి ఈ సంచలనానికి తెరదీయబోతున్నారు. ఇప్పుడు ఎందుకు ఏమిటి అనేది ఆయనతో మాట్లాడి మనం తెలుసుకుందాం. నమస్కారం సత్యనారాయణ గారు. నమస్కారం సార్. ఏంటి సార్ సంచలనాలకు మారిపోయారు మీరు? ఏమీ లేదండి, ఇప్పుడు మనం రోజు చేసే పని అది. అంటే లాస్ట్ టైం 2004లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 2004 to 2005 జూన్ 5 నాటికి 13 సినిమాలు తీసి రిలీజ్ చేసామండి. అప్పుడు ఎన్నో ఒక సినిమా తీసేవాళ్ళం. మనం ఎవరో చిన్న ఐడెంటిటీ లేదు. ఇప్పుడు ఐడెంటిటీ ఉంది కాబట్టి ఎలాగా 15 సినిమాలు తీయడం పెద్ద విచిత్రం కాదు, పెద్ద ఇబ్బంది ఏం కాదు నాకు. అది ఒకసారి ఓపెనింగ్ చేద్దామని. ఈ ఓపెనింగ్ దేని గురించి అంటే భారత్ వరల్డ్ రికార్డ్స్లో గతంలో మనకి రోషి గారి చేతి మీదుగా ఒక అవార్డు వచ్చిందండి. ఇప్పుడు ఇలాగ 9 ఇంటర్నేషనల్ అవార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ 9 సంస్థలు కూడా మనకి పిలిచి ఇస్తున్నారు. దానికోసం ఒక అకేషన్లో ఫంక్షన్లో పెట్టి చేసుకుంటున్నాం. ఇప్పుడు సంచలనాలు అంటే సినిమా తీయడం అనేది నా దృష్టిలో చాలా చిన్న విషయం. అది హిట్ సినిమా తీయడం చాలా కష్టం విషయం. కాబట్టి హిట్ సినిమా ఫ్లాప్ సినిమా అనే విషయం నేను పెద్దగా ఆలోచించట్లా. హిట్ అయితే సంతోషం. ఇప్పుడు మామూలుగా 10% సక్సెస్ రేటింగ్ ఉంది కదా, మీ అందరికీ నా అందరికీ తెలిసిన విషయం కదా. 15 సినిమాలో ఒక సినిమా హిట్ అయితే నేను సేఫ్ అయిపోతా. అంటే ఒక సినిమా తీసే అసలు రిలీజ్ చేయలేని వాళ్ళు ఉన్నారు, రిలీజ్ చేసినా డబ్బులు రాని వాళ్ళు ఉన్నారు, సినిమా ఫీల్డ్ అంటే జోదం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అన్నీ తెలిసి మీరు ఈ 15 సినిమాలు బుధానికి ఎత్తుకోవడం అనేది మరి అది మీకు సాహసం అనిపించట్లా? మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది సార్. అన్నీ తెలిసి మీరు అన్నారు కదా, అన్నీ తెలుసు నాకు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను నిజంగా అమాయకంగా కొత్తగా వచ్చాను, నన్ను ఇలా పలా ఆడు మోసం చేశాడు, ఈడు మోసం చేశాడు అనే రోజు పోయినాయండి. గతంలో మోసాలు చేశారు, అయినా మోసాల నుంచి వాటి నుంచి తిమింగళాల నుంచి నోట్ల నుంచి బయటకు వచ్చాం మనం. ఈవేళ ఏంటంటే వాట్ అని 100% నాకు తెలుసు. సినిమా గురించి మీరు ఎన్సైక్లోపీడియా అనండి, ఇంకోటి అనండి, ఏదైనా 100% నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని నేను. కింద బాటం కాడి నుంచి, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాడి నుంచి, ఒక లైట్ మ్యాన్ కాడి నుంచి డైరెక్టర్ వరకు ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అన్నీ తెలుసు నాకు. కాబట్టి ఇప్పుడు నా ఎన్ని అతీతంగా సాధించాం కాబట్టి ఇప్పుడు పెద్దగా నేనేమి ఇది కష్టం అనిపించట్లా. అదే ఇప్పుడు యాక్చువల్ నేను కూడా గతంలో 3 సినిమాలు డైరెక్ట్ చేశానండి. డైరెక్ట్ చేసిన తర్వాత నాకు తెలిసింది డైరెక్టర్ అంటే ఇంత కష్టం ఉంటుందా, ఇంత పెయిన్ ఉంటుందా, అమ్మ నేను డైరెక్షన్ చేయకూడదు జీవితంలో అనుకున్నా. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉండాలి. ఇప్పుడు ఏ షాట్ తెస్తున్నామో మళ్ళీ దృష్టి ఉండాలి. ఈ లోపల ఎవడో వచ్చి చెవులో ఏమండి భోజనాలు రాలేదంటాడు, మళ్ళీ దాని మీద మనసు పెట్టాలి. ఇన్ని బాధలు ఎందుకు? మనం ఒకే ఒక పోస్టు ప్రొడ్యూసరు,
అది దాన్ని సిన్సియర్గా చేద్దాము, ఇంక నేను డైరెక్షన్ జోలికి దేనికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకుని నేను అప్పటి నుంచి నేను డైరెక్షన్ మానేశాను. నేను డైరెక్టర్లో 2004లో నేను లైఫ్ మెంబర్ అండి నేను. ఇప్పుడు నేను ఓన్లీ ప్రొడ్యూసర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. సినిమా ఎలా తీయాలి, ఎలా అమ్మాలి, ఎలా రిలీజ్ చేయాలి, ఈ 3 విషయాలు నేను రోజు 100 మందికి నేను మోటివేట్ చేస్తుంటా. ఇప్పుడు నేను మోటివేట్ చేశానంటే నాకు ఎంతమంది నాలెడ్జ్ ఉంటే మోటివేట్ చేసేది, నా తెలియకంటే మీకు నేను క్లాస్ పీకలేం కదా. ఇప్పుడు నాకు అన్నీ తెలుసు కాబట్టి, కష్టసుఖాలని తెలుసు కాబట్టి, ఒక ఫ్లాప్ అయినా కూడా మనం ఎలా సేఫ్ అవ్వాలి అని ఒక ఫార్ములా ఒకటి ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు ప్రతి వస్తువుకి ఒక ఎంఆర్పి ఉంటుందండి. ఎంఆర్పిని మించి మనం బాగా చేద్దాం అనుకుంటే ఎంఆర్పి మించి డబ్బు రాదు కదా. మనం ఆ ఎంఆర్పిలో లోపల ఎలా తీయాలనే విషయం నాకు తెలుసు. గిన్నెస్ బుక్లో ఎక్కడం కోసం ఏమన్నా ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు మనం పని చేస్తుంటే అన్నీ వస్తాయండి. గిన్నీస్ బుక్ ఎక్కుతాం, ఇంకోటి ఎక్కుతాం. మీరు ఏం చేయగలి ఇంట్లో కూర్చుంటే గిన్నీస్ బుక్ రాదు, వరల్డ్ రికార్డ్ రాదు కదా. అంటే నేను ఎలాగ పని చేస్తున్నాను చేసేటప్పుడు ఇది కూడా మనకి యాడ్ అయితే కొంచెం భవిష్యత్తులో మనం ఎంతకాలం ఉంటామో తెలియదండి. కరోనా తర్వాత వచ్చిన లైఫ్ అంతా మనకి ఎక్స్ట్రెస్ లైఫ్ అండి, బోనస్ లైఫే కదా. నాకు 67 ఏళ్ళు, మా బతి ఇంకో 2-3 ఏళ్ళు బతుకుతాం. ఈ 2-3 ఏళ్ళలోనే మనం సాధించవలసిన ఏముంటే సాధించేస్తే ఎప్పుడు నేను పోయినా మా పిల్లలు మా మనవలు చెప్పుకుంటారు, మా తాత ఇలా చేశాడు, మా తాత అలా చేశాడని. అందువల్ల సినిమా తీయడం అనేది నాకు 100% తెలుసు. ఇప్పుడు మీరు భయపడినట్టుగా లేదంటే ఏదో అతలకతలం అయిపోయినట్టుగా ఏమీ లేదండి. నేను సాయంత్రం 9 అయితే ఇంట్లో హ్యాపీగా పడుకుంటా, పొద్దున్న 8 లేగుతా. అసలు నా టెన్షన్, భయం, బీపీ, షుగర్ లేదు నాకు. ఈ 15 సినిమాలు అంటారా ఊరికి అవలేలాగా హ్యాపీగా. అంటే ఇంత భారీ కార్యక్రమానికి మీరు ఎవరెవరిని పిలిచారు? నాకు ఇప్పుడు నాకు వెనకాల మీరు ఎన్ని కోట్లు సంపాదించారు అడగవలసింది, అడగలేదు. ఎన్ని కోట్లు సంపాదించాం కంటే ఎన్ని కోట్ల విలువైన మనుషులు సంపాదించుకున్నా. నా వెనకాల ద గ్రేట్ లెజెండరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు. అంటే నాకు సొంత మనుషులు, నా గుండెలో ఉన్న మనుషులు. సరే, విజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వస్తాను నేను. ఆయన ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయనకి ఈ విషయం చెప్పినప్పుడు ఏమన్నారు? ఆయన ఏమన్నారంటే షాక్ తిన్నారు. ముందు సత్యనారాయణ గారు మీరు హైదరాబాద్కి వచ్చేటప్పుడు మీరు ఎంత డబ్బుకి వచ్చారు, ఇప్పుడు ఎంత సంపాదించారని అడిగారండి. అంటే నేను ఎందుకంటే అసలు చెప్పలేండి, నేను చెప్పను అన్నారు. నేను ఈ 20 సంవత్సరాల లైఫ్, భోజనం, జనాన్ని బతికించడం అన్నీ పోను ఒక 5 కోట్లు సంపాదించాను సార్ అన్న. అంటే నాకన్నా గొప్పలు 100 కోట్లు సంపాదించి ఉండొచ్చు, ఈ సినిమా ఫీల్డ్లో సంపాదించి 5 కోట్లు సార్ అన్న. మరి ఈ 15 సినిమాలు ఎంత పోతుంది మీకు అని అడిగారు. సార్ మీరు అలా అడగకూడదు నన్ను, ఎంత పోతుందని ఎందుకు అడుగుతారు సార్ మీరు అన్నాను. మరి ఆ పోతే ఎలాగవుతుంది, మీరు ఎలా సినిమా తీస్తారు, ఎలా రిలీజ్ చేస్తారు, ఎలా డబ్బు ఎలా అవుతుంది, ఇప్పుడు బయట సినిమాలని మనం చూస్తున్నాం కదా అని అన్నారు. అది మీరు చూస్తున్నారు కదా, నాకు కూడా తెలుసు కదా అండి, నేను కూడా చూస్తున్నాను కదా, కాబట్టి నాకు కూడా క్లియర్గా తెలిసి నేను దిగుతున్నా, లోతు ఎంతో తెలిసి దూకుతున్నా అండి. కాబట్టి ఈ 15 సినిమాల్లో 15,000 కాడి నుంచి 15 లక్షల లోపు నేను ఎంతో సంపాదిస్తా, 1500 కూడా నేను పోగొట్టను అని చెప్పాను. మీకు అంత గన్ షాట్గా కాన్ఫిడెన్స్ ఏంటి అన్నారు. అనుభవం అండి, ఎక్స్పీరియన్స్. ఒక ఐడియా జీవితాన్ని మాత్రన్నట్టుగా అనుభవం నుంచి మనకు వచ్చిందండి. మంచి సినిమా తీసేవా చెడు. ఇప్పుడు నేను ఎంతకో గణపతి కాంప్లెక్స్ దగ్గర ఎవరో అన్నాడు ఒక అతను, నాకు ఫ్రెండ్ చెప్పాడు. అంటే నాకు అభిమానులు ఉంటారు కదా, వచ్చి గురుగారు మీ గురించి ఎవడో కామెంట్ చేస్తున్నాడు అన్నాడు. ఏమన్నాడు అన్నాడు అంటే మీ వెనకాల ముందు మాట్లాడేటప్పుడు ఇలా అంటారండి, వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడతారన్నాడు. అందుకే ఆడు వెనుకబడి ఉన్నాడు, నా గురించి చెడుగా మాట నాకేం ఫీలింగ్ లేదు, అందుకే వెనకబడ్డాడు. ఆడు ముందుకు వచ్చి మాట్లాడితే నేను ఏం చేస్తున్నానో కళ్ళకి అందరికీ తెలిసిన విషయమే. నేను ఒక్కని ఇంట్లో తయారు చేసే వస్తువు కాదు కదా ఇది, నేను 24 అవర్స్ పని చేయించుకోవాలి కదా, నేను ఎక్కడ షూటింగ్ చేస్తున్నాను మీకు చెప్తాను కదా, అన్నీ తెలుసు. ఆడు కూడా ఎందుకు చేయకూడదు, నా గురించి కామెంట్ చేసినాడు ఏదైనా ఒక సినిమా తీసాడని అడిగా, లేదా ఒక హిట్ సినిమా తీసాడని అడిగాడు. హిట్ సినిమా తీయలేదు సరికదా అండి, సినిమా కూడా తీయలేదండి, సినిమాల గురించి ప్రయోగాలు చేసి ఎలా చేయాలని ఆలోచిస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు అన్నాడు. కాబట్టి అక్కడే ఉంటాడు, ఎన్ని సంవత్సరాలైనా ప్రయత్నం చేస్తాడు. నేను అన్ని దాటి వచ్చేసాను కాబట్టి అసలు నా గురించి ఎవరు కామెంట్ చేస్తున్నాడని గురించి అసలు చేయవంత కూడా ఫీల్ అవును. మరి ఆయన పేరేంటో అడగేంటన్నాడు, నాకు అవసరం లేదు ఆడి పేరు, ఆయన హీరో చేయకండి అనవసరంగా, నాకు వాళ్ళ పేరే వద్దు, నేను హీరో, నా సినిమాలకి నేనే హీరో, నేను సినిమా తీస్తా, సెన్సార్ చేస్తా, రిలీజ్ చేస్తా, ఆడుతూ భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు మీ 15 సినిమాల్లో మీరు ఉంటారా? ఎందుకంటే ఉంటా, సరదాగా ఉంటా. రామానాయుడు గారు ప్రతి సినిమాలో ఉండేవారు కదండి, నా సినిమాలు నేను ఉంటా. సెంటిమెంట్ కాదు, నా సరదా అండి. నేను అసలు ఆర్టిస్ట్ అవుతాను వచ్చాను, అప్పుడు ఎవడో వేషం ఇవ్వలేదు నాకు, నేను వేషం వేసుకుంటున్నా. నేను ఆల్రెడీ 100 సినిమాలు వేషం వేసా, ఎందుకంటే నా 115 సినిమాల్లో నేను 100 సినిమాలు వేసి ఉంటాగా. ఈ కానీ బయట 20-30 సినిమాలు వేషం వేసా, లక్ష్మీ నరసింహలో మెయిన్ క్యారెక్టర్ వేసా, అలాగే మా సముద్ర గారి సినిమాల్లో ప్రతి దాంట్లో వేషం వేస్తా. అదేనే సరదాగా హాబీగా, అంతేకాని దానివల్ల మనకి డబ్బు ఉపయోగం. విజేంద్ర ప్రసాద్ గారు వస్తున్నారు, మరి విజేంద్ర ప్రసాద్ గారు 100% వస్తున్నారండి, మురళీమోహన్ గారు 100% వస్తున్నారండి. ఈ తర్వాత మురళీమోహన్ గారి తర్వాత వి వినాయక్ గారు నాకు ఫస్ట్ నుంచి అండి, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు మంచి స్నేహితుడు. ఆ నాన్నగారికి థియేటర్ ఉండేది సాగర్లో, నాకు థియేటర్ ఉండేది, ఆయన డిస్ట్రిబ్యూటర్, నేను డిస్ట్రిబ్యూటర్, అలాగే మాకు అప్పటి నుంచి నాన్నగారి దగ్గర నుంచి ఆ నాన్నగారే మాకు వినాయక్ గారిని పరిచయం చేశారు. ఎప్పుడు నేను చెప్పేది సాగర్ గారి దగ్గర ఈయన కోఆర్డినేటర్గా పనిచేస్తాను. అప్పటి నుంచి ఈ వేళ వరకు ఈజ్ మై బెస్ట్ వెల్ విషర్ అండి ఆయన. అంటే నాకు ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగినా, నాకు ఒకసారి కాలు యాక్సిడెంట్ అయిందండి, ఆ కాలుకి ఆపరేషన్ చేయించుకున్నాను అండి. ఆయన రేంజ్కి నా ఇంటికి వచ్చి పలకరించాల్సిన అవసరం లేదు, వచ్చారు. అంటే
ఓ మనిషి మీద ఒక ఆప్యాయత అభిమానం ఉన్నవాడు వస్తారు మందిరికి అండి. ఆయన రేంజ్కి అవసరం లేదు ఆయనకి. అదే ఫోన్లో మాట్లాడి చెప్పచ్చు ఎలా ఉన్నావు సత్యనారాయణ అని. కానీ అతనికి ఆయన కుటుంబం అన్న, ఆ సిస్టర్స్ అన్న, వాళ్ళ బ్రదర్స్ అన్న ఎంత ఎఫెక్షన్ అంటే మీరు నమ్మరు, అంత ఎఫెక్షన్ అండి. ఓకే. ఆ తర్వాత ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా అంత అభిమానిస్తారు. ఎప్పుడో చిన్నప్పుడు ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళందరూ ప్రేమిస్తారు. మేము ఈవేళ కూడా వారానికి 3 రోజులు డెఫినెట్గా ఆయన ఇంటికి వెళ్ళి ఒక గంట 2 గంటలు కూర్చుని వస్తాం. ఓకే. పని ఏమి ఉండదు మాకేమీ, కానీ కూర్చుని వస్తాం. ఎందుకంటే ఆయన అంత మన ఎఫెక్ట్స్ వస్తారు కాబట్టి. అదే ఈ 15 సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు నేను మాట చెప్పాను, రోజు టచ్లో ఉంటాం. అన్న ఇలా చేస్తున్నానని మీ కాంప్లిమెంటు, మీ స్పందన చెప్పండి అన్న, సూపర్గా ఉంది, నువ్వు చేసి పడింది అర్జెంట్గా అన్నారు. ఏంటన్నా ఒక్క సినిమా తీయటానికి కొట్టు చెప్తున్నారు వాళ్ళు, నువ్వు 15 సినిమాలు తీస్తున్నావు, రికార్డ్ బ్రేక్, నువ్వు చేయి, నీకు ఎందుకు నేను వెనకాల ఉంటా అన్నారు. అన్నారు కదా, మొన్న వెళ్ళి వచ్చాను ఇంటికి. అన్నయ్య మరి ఓపెనింగ్కి మీరు రావాలంటే, ఎందుకు కొడుతున్నావు నువ్వు, ఎందుకు రానుకున్నావు అన్నారు. కాదు పర్సనల్గా వచ్చి ఇన్వైట్ చేయడం ధర్మం కదా వచ్చాను అన్నయ్య అని. 100% వస్తున్నా పోను. ఓకే, నేను వస్తాను. ఇంకా చెప్పండి సార్, ఇంకా మీ గెస్ట్లు ఎవరెవరు ఉన్నారు ఏంటి? నాకు విజేంద్ర ప్రసాద్ గారు, అలాగే మురళీమోహన్ గారు అండి. విజేంద్ర ప్రసాద్ గారు, మురళీమోహన్ గారు క్లాస్మేట్స్ అట్టండి. నాకు నిన్నే చెప్పారు. మురళీమోహన్ గారు, కృష్ణ గారు, వీళ్ళందరూ క్లాస్మేట్స్ అట్ట ఏలూరులో. ఆ తర్వాత మా వినాయక్ గారు, ఆ వినాయక్ గారు తర్వాత రాంగోపాలం గారు. ఏమండి ఈ నలుగురు మాకు ఇంపార్టెంట్ గెస్టులు. ఇది కాకుండా హీరో శ్రీకాంత్ గారు, సాయి కుమార్ గారు, నాకు సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళు, ఒకసారి నేను పనిచేసిన వాళ్ళు అందరూ ఇంచుమించుగా వస్తున్నారండి. నేను ఆ రోజున ఒక 500 మందికి భోజనాలు ఏర్పాటు చేసుకున్నాను. అబ్బా, అంటే ఈ సెలబ్రిటీస్ ఎలాగా భోజనం చేయరు కదా, అందులో పక్కన పెట్టండి. ఇప్పుడు 15 కెమెరాలు అండి, 15 క్లాప్ బోర్డులు అండి, 15 మంది క్లాప్ కొట్టేవాళ్ళు, 15 మంది ఫస్ట్ డైరెక్షన్ చేసేవాళ్ళు, 15 మంది స్విచ్ ఆన్ చేసేవాళ్ళు, 15 మంది ఆర్టిస్టుల మీద క్లాప్ కొడతాం. హీరోల మీద కొట్టచ్చు, లేకపోతే అజయ్ ఘోష్ మీద కొట్టచ్చు, శకలక్ శంకర్ మీద కొట్టచ్చు. ఇలాంటి వాళ్ళు 15 మంది ఆర్టిస్టులు ఉంటారు. ధనరాజ్ మీద ఇలా అన్ని సెట్ చేసాం. అందరూ కొంతమంది నోటెడ్ వాళ్ళు బాగా ఉన్నారు, నోటెడ్ డైరెక్టర్లు కూడా ఉన్నారండి. ఇప్పుడు ఇంతకీ మీ డైరెక్టర్లు ఎవరు చెప్పండి? అది డైరెక్టర్లు 15 మంది కదా. నెంబర్ 1 ఎవరంటే ద గ్రేట్ లెజెండరీ రైటర్ మన యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఎస్, ఓకే. సినిమా స్టార్ట్ చేస్తాను. నిన్నే ఆ టైటిల్ ఏంటని డిస్కస్ చేసుకుంటున్నాం. జస్టిస్ కథ జస్టిస్ మీద వస్తానమాట, జస్టిస్ అని పెడదాం సార్ అన్న. దాని గురించి 2-3 టైటిల్స్ అనుకుంటున్నారు ఆయన. ఆ డిసిషన్ అయిందే. ఓకే, అది ఒక సినిమా అండి. దానికి కెమెరామెన్ మీరు గారు కెమెరామెన్. ఆయనకి చాలా అనుబంధం ఉంది, చాలా మంచి కెమెరామెన్ ఆయన, మీకు తెలుసు. కెమెరామెన్గా ఉన్న మీరు గారు నాకు ఎప్పుడో సినిమా చేస్తానని మాట ఇచ్చారు. నేను అడిగా, గురుగారు నాకు సినిమా చేయరా మీరంటే, సినిమా చేయలేదు కాబట్టి నన్ను గురుగారు అంటున్నారు, ఇంకా మన ఇద్దరికి స్నేహం మిగిలింది, సినిమా చేస్తే అది ఉండదేమో భయం వేస్తుంది సత్యనారాయణ గారు అన్నారు. చాలా ముస్లిం అయినా వెంకటేశ్వర భక్తుడు అండి ఆయన. ఎంత గొప్ప భక్తుడు అంటే ఆయన, అసలు తెల్లారైతే నమో వెంకటేశ్వర లేదా గోవిందా అని మాట్లాడే ముందు గోవిందా అంటారు. అంత గొప్ప భక్తుడైనా, ఆయనకి నిజంగా పాదాబంధనం చేసేంత గొప్ప వ్యక్తి ఆయన. ఈ సినిమాకి కెమెరామెన్ యండమూరి గారు డైరెక్టర్. ఓకే, ఆ కాస్టింగ్ ఏంటి ఆయన చూసుకుంటా డెసిషన్ అయిందండి. నెక్స్ట్ టు జేకే బార్వి గారు. ఓకే, ఏమండి అన్నమయ్య బార్వి గారు అంటే అంతే కదా, మంజునాథ ఆయన. 2, 3 ఏమోండి ద గ్రేట్ కన్నడ డైరెక్టర్, తెలుగు డైరెక్టర్ ఓం సాయి ప్రకాష్. చాలా కాలం తర్వాత మళ్ళీ సాయి ప్రకాష్ గారిని ఆయన ఓ వీడియో బయట కూడా ఇచ్చారు. ఓకే. 4 ఆయన ఉదయ్ భాస్కర్ అని మనకి అమ్మవారి సినిమాలు వాటిలో మైథలాజికల్ కింగ్ అండి ఆయన. నేను ఆయన కలిసి 5 సినిమాలు చేసాం. ఆయన సినిమా చేస్తున్నారు. ఓకే. ఇంకా 6 గాడి నుంచి 15 వరకు నాతో గతంలో ఒక సినిమా 2 సినిమాలు చేసిన డైరెక్టర్లే ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. ఒక 3 మాత్రం ఫ్రెష్ డైరెక్టర్కి ఇచ్చామండి. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాం, 3 ఇచ్చాం. ఆ 3 కొత్త వాళ్ళు అంటే డైరెక్షన్ కొత్త వాళ్ళు తప్ప మనతో అనుబంధం ఉన్నవాళ్ళే. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏం తీస్తారో నాకు తెలుసు కాబట్టి ఏం తీయలేదో నేను బాధపడను. నిన్న ప్రెస్ మీట్ పెట్టి అందరినీ మీడియాకి పరిచయం చేసామండి. అది రేపు ఒక 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ 10వ తారీఖు ఇంకో ప్రెస్ మీట్ పెడతాం. ఆ ప్రెస్ మీట్లో ఆర్టిస్టులు ఎవరో అనౌన్స్ చేస్తాం, సినిమా టైటిల్స్ అనౌన్స్ చేస్తాం. తర్వాత ఒక 20 వెహికల్స్ మీద మనం ప్రమోషన్ చేస్తున్నామండి. ఇప్పుడు మన ఎయిర్పోర్ట్కి వెళ్ళి కార్లు ఉంటాయి కదా, అసలు ఇప్పటికే సోషల్ మీడియాలోనే మామూలుగా హోరెత్తిపోతుంది మీ ప్రమోషన్స్. మళ్ళీ ఇదెందుకు? సారథి స్టూడియో చేస్తున్నామండి. సారథి స్టూడియో నాకు తెలిసి ఆ రోజు ఒక 1000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక 50 మంది గెస్ట్లే ఉన్నారు. ఆ తర్వాత విజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా అందరికీ నేను డైరెక్టర్లందరికీ పరిచయం చేసి షాల్ కప్పిస్తాను. అంటే అక్కడ మర్యాదలు చాలా ఉంటాయి అనుకోండి. ఇంకా ఇప్పుడు నేను డైరెక్టర్లందరికీ నేను చెప్పాను, నేను ఈ లక్షలో కోట్లో వేలు డబ్బులు రెమ్యునేషన్ ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళు సూపర్గా ప్రమోట్ చేస్తాను. సాక్షి టీవీ నాగేశ్వరరావు గారు ఫోన్ చేసి, ఏమంటే మీ 15 మంది డైరెక్టర్లతో నేను ఇంటర్వ్యూ చేస్తాను సార్ అని చెప్పారు. ఇవాళ డైరెక్టర్ లేడు, రేపు ఇంకో డైరెక్టర్ వెళ్తాడు, అలా డైరెక్టర్ ఇంటర్వ్యూ చేస్తారు. నిన్న అందరి డైరెక్టర్లు పరిచయం చేసినప్పుడు మోహన్ కందన్ ఒక అబ్బాయి, నాకు నిజంగా అతను తెలియదు. నాకు అతను ఎలా పరిచయం అంటే, అతను మధ్యప్రదేశ్లో సినిమా చేశాడు, భోపాల్లో ₹1 కోటి. మోహన్ కాంత్ కొత్త అబ్బాయిలండి. అతను ఒక సినిమా చేశాడు గతంలో, దాని పేరు 007. అతను చాలా ఎక్సలెంట్ టాలెంట్ ఉన్న కుర్రాడు. ఓకే. నాతో టచ్లో ఉంటాడు, ఇది మాడుతుంటాడు. నేను అతనికి ఎప్పుడు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వలేదు. అతను ఏం చేశాడంటే, మన సినిమా చేసాడు ఒకటి
దాని పేరు 007 అండి. ఆ సినిమా చూపించాడు నాకు, బాగా తీశాడు. అదంతా కూడా భోపాల్లో తీశారు. భోపాల్లో లాంటి చోట్ల మన తెలుగు సినిమాకి చేస్తే అక్కడ 35% మనకి సబ్సిడీ ఉందండి. ఓకే. అంటే ₹1,00,00,000 బడ్జెట్లో మీరు తీస్తే 35 lakhs మనకి వెనక్కి వస్తుంది. ఆ స్కీమ్లో అతను చేశాడు. చేసి వాళ్ళు గవర్నమెంట్ అప్రూవల్, గవర్నమెంట్ నుంచి ఇచ్చిన లెటరు, వాళ్ళు ₹30 లక్షల సబ్సిడీ పంపించిన లెటరు అన్నీ చూపించి గురుగారి సినిమా మనం చేద్దాం సార్ అక్కడ అని చెప్పాడు. సరే అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నేను కొత్తగా నెతకట్లేదని అతనితో టైటిల్ రీచ్ చేయించి పంపించి అక్కడ అప్లికేషన్ పెట్టించాం. ఓకే. రేపు నెక్స్ట్ మంత్ మేము షూటింగ్ చేస్తాం అక్కడ. సెప్టెంబర్ 2 నుంచి ఎప్పటి నుంచి షూటింగ్ చేస్తాం. ఓకే. అతని డైరెక్షన్లో. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆ సబ్సిడీ అడ్వాంటేజ్, అక్కడ అదర్ లాంగ్వేజ్ అడ్వాంటేజ్. ఓకే. సినిమా తీసే తెలుగు సినిమాయే. ఇది ఓ సినిమా అండి. ఓకే. ఇంకో సినిమా మన గురుగారు చెప్పిన కదండి, ఓం సాయి ప్రకాష్ గారు. ఆయన కన్నడలో మీకు తెలుసు, సెలబ్రిటీ డైరెక్టర్ ఆయన కన్నడలో చేస్తే మనకు 10 లక్షల సబ్సిడీ ఉంది కన్నడలో ఏ సినిమాకైనా. తెలుగులో ఏ సబ్సిడీ లేదు. ఓకే. ఇక్కడ బేటాలు ఎక్కువ, అక్కడ బేటాలు తక్కువ. అక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా అక్కడ తక్కువ అవుద్ది. ఓకే. ప్లస్ ఆయనకి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయనకి. నాకు డబుల్ బన్ నుంచి డైరెక్టర్ ఆయన. అందువల్ల గురుగారితో అక్కడ సినిమా ప్లాన్ చేస్తున్నాం. ఆయన ఏం చెప్పారంటే, సత్యనారాయణ గారు మీకు సూపర్ హిట్ ఫార్ములా ఒకటి భారతదేశంలో ఉంది, పాము. ఆ పాము సినిమా చేస్తాను సార్ అన్నారు. ఓకే. చేయండి సార్ అన్నాం. ఓ టైటిల్ లేదనుకున్నాం, ఆయన చేస్తారు, ఆయన అనౌన్స్ చేస్తారు టైటిల్. 15 సినిమాలకి 15 టైటిల్స్ ఫిక్స్ అయిపోయినాయా? టైటిల్స్ ఫిక్స్ అయిపోయి మీకు నేను చెప్పకూడదు ఇప్పుడు కొన్ని. అదే అప్పుడు చెప్తాం. ఇంకోసం అంటే ఒక ఫంక్షన్లో చేద్దామని. అదే ఇప్పుడు మామూలుగా మీరు అంతా కనుక చాలా సినిమాలు తీసి రిలీజ్ చేయాలి, ఇబ్బంది పడుతున్నారు కదా. నేను ప్రతి సినిమాకి 5 ఫంక్షన్లు పెడతానండి. అది నా ఫెమిలియర్ కోసం కాదు, ఆ డైరెక్టర్ని సినిమాని ప్రమోట్ చేద్దామని. ఓకే. 5 ప్రమోషన్లు ఉంటాయండి. సినిమా రిలీజ్ చేస్తా. థియేటర్లో ఆడదా అన్న విషయం నాకు కూడా క్లియర్ తెలుసు. కొత్తగా నేనేం చెప్పట్లేదు. ప్రయత్నం చేద్దాం, ఆడతాకి ప్రయత్నం చేద్దాం. ఆడకపోతే ఏమీ ఇంత కూడా నాకు డిసప్పాయింట్ ఉండదు. అదే ఏమండి, ఇక డబ్బు ఎలా వస్తుంది అన్న కొత్తది అంటే నా లెక్కలు, నా క్యాలిక్యులేషన్ నాకు ఉన్నాయి. 15 సినిమాలు ప్రారంభిస్తుందనే వార్తలకే చాలామంది మిమ్మల్ని ఇప్పుడు చేయి ఉంటారు, ఆ అవకాశం ఇవ్వండి, ఈ అవకాశం ఇవ్వండి అని. మీ ఫోన్ 24 గంటలు రింగ్ అవుతూనే ఉంటుందిగా. అవును, మొదలవుతుందా? మోగుతుంది. ఇప్పుడు నెల నుంచి మోగుతుందండి. మీరు ఇప్పుడు గుర్తించారు మమ్మల్ని. నెల నుంచి ఆల్రెడీ జరుగుతుందండి. అయితే ఏంటంటే, నేను కొత్తగా తెలియనివాడికి అవకాశం ఇవ్వలేదు సార్. నాకు కొంచెం రేపోర్ట్ మిమ్మల్ని, నా కమాండ్ మీరు ఉండగలనని చెప్తే నేను చేయగలనండి. అదే ఇది అయిన తర్వాత ఈ 15 సినిమా డైరెక్టర్లు అందరూ అనౌన్స్ చేశాం కదండి. నేను సముద్ర గారు నాకు ఫోన్ చేశారు. నాకు సముద్ర బాగా క్లోజ్ డైరెక్టర్ అండి. అన్న మా కోడేటర్ ఉన్నాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న అన్నాడు. నేనైతే వేరే వాళ్ళందరికీ నో చెప్పేశాను. ఇతను రమ్మన్నా పంపించాను. వస్తే చెప్పాను, తమ్ముడు 15 అయిపోయినాయి, 15 అయిపోతే ఇంక నేను సినిమా ఆపేస్తానండి, 16, 17, 18 కూడా చేస్తాం కదా. ఇప్పుడు ఈ ప్రణాళికలో 15 అనౌన్స్ చేశాం కాబట్టి నీకు తర్వాత ఛాన్స్ ఇస్తానమ్మా అన్న. ఇంతకుముందు ఏం చేసింది ఏంటో చూపించండి. ఒక చిన్న చూపించాడండి. ఓకే. ఒక చిన్న వీడియో చూపించాడు. ఇది నేనే తీశాను సార్, నేనే డైరెక్టర్ని, నేనే కెమెరామెన్ని, నేనే అన్నీ చేశాను సార్ అని చూపించాడండి. నాకు స్పెల్ బౌండ్ అనమాట. అది చూసి వెంటనే ఆ క్లిప్ నేను ఆర్జీ గారికి పంపించాను. ఏదో టేటో అనే కెమెరా ఉందంటండి, ఇది కెమెరాలో 360 degrees ఉంది, చాలా బాగుంది సార్ అని చెప్పి చూపించి పంపించా. బాగుంది, ఇది అక్కడ కెమెరా ఏంటి చెప్పు నాకు అన్నాడు ఆయన. ఆ కెమెరా ఫోటో అన్ని తీసి పంపించాను. ఓకే. అంటే నన్ను అతను ఇంప్రెస్ చేశాడు. నేను అతను చెప్పా, నువ్వు రేపు పొద్దున షూటింగ్ పెట్టుకో, ట్రయల్ షూట్ చేయి, ఎవరో ఒక ఆర్టిస్ట్ పెట్టి ట్రయల్ షూట్ చేసుకో, మా శ్రీనివాస్ ఉంటాడు, నీకు ఏం డబ్బులు ఖర్చు పెడతాను, ఖర్చు పెడతారు అతను. అయిపోయిన తర్వాత ఆ ట్రయల్ షూట్ను బాగా చేస్తే నీకు వెంటనే సినిమా ఇస్తా. 15 ఉండకపోవచ్చు, 16 చెప్తా, నష్టం ఉంది. ఇప్పుడు ఈ 15 కూడా ఒకళ్ళిద్దరు బ్యాక్అవుట్ అవుతారు. ఎందుకు అవుతారంటే వాళ్ళు చెప్పిన కథ, లేకపోతే వాళ్ళ బడ్జెట్లో, లేదా వాళ్ళ ఇదో నాకు నచ్చపోవచ్చు, లేదా వాళ్ళకి నేను నచ్చపోవచ్చు. కాబట్టి ఈ 15 కొలమానం పెట్టి తీయాల్సిన అవసరం లేదు. 16, 17, 18 కూడా చేస్తా. దానికి ఎంత అంత రూల్ ఏం లేదండి. అయితే నేను పరిమిత బడ్జెట్. ఎంత ఒక్కొక్క సినిమాకి ఎంత అనుకుంటున్నారు అసలు? ఆడదాని వయసును సినిమా బడ్జెట్ చెప్పకూడదండి. ఎందుకంటే నేను 10 కోట్లు అన్నాను అనుకోండి, అబద్ధం మీరు అంటారు, కింద కామెంట్ పెడతారు. రూపాయి చేస్తున్నాను అనుకోండి, ఈడేం సినిమా తీస్తారంటారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీ యూట్యూబ్లో ఛానల్స్ కింద కామెంట్ పెడుతుంటారు, యాంకర్ కలెక్షన్సే ఫేక్ కాదు, వాళ్ళు యాంకర్ని తిడుతుంటారు, నన్ను తిడుతుంటారు. ఈడేం సినిమా తీసాడు, నేను ఎప్పుడు చూడలేదు ఈయన్ని అంటాడు. మరి ఆడు చూడకపోతే ఆడు దొరుకుతున్నాం, నేనేం చేస్తాను దానికి? ఏమండి, అందువల్ల మనం దాన్ని అన్నింటినీ స్వాగతిస్తాం. ఎవడేం తిట్టినా బాధపడమండి. ఎవడైనా కామెంట్ చేసి అనుకోండి, టేక్ ఇట్ ఈజీ అంటాం, లైట్ తీసుకుంటాం అండి. ఎందుకంటే వాడికి వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఎవరికాడు వాగుతుంటాడు కాబట్టి. ఇప్పుడు సినిమా నిడివి, ఇప్పుడు సాధారణంగా ఒక నవలిక ఇట్లా ప్యాటర్న్ ఉంటాయి, చిన్నదాన్ని చిన్న కథానిక అని చెప్తూ ఉంటారు. అట్లాగే మీ ఏమన్నా అంటే పెద్ద సినిమాలా లేకపోతే ఏంటి? పొడుగు ఉండాలండి సినిమా నిడివి 2.5 గంటలు అనుకుందాం, ఆ సినిమానా లేకపోతే 20 minutes అండి. ప్రతి సినిమాకి మినిమం నిడివి 120 minutes అండి. ఓకే. అంటే 2 గంటల సినిమా అండి. 2 గంటల పైన బాహుబలి, త్రిబుల్ చేస్తారు తప్ప 2 గంటల పైన చేస్తే మళ్ళీ మీకు లెంత్ ఎక్కువైంది, కట్ చేయలేదని మీరే కామెంట్ చేస్తుంటారు. 2 గంటల్లో మనం చెప్పుకున్న కథని చెప్పేస్తాం. ఓకే. అంతే, 2 hours కదండి. దాని ఇప్పుడు పావుగంట ఎక్కువైతే మనకి ఖర్చు అవదు, 10 నిమిషాలు తగ్గితే తక్కువే, మనకి లాభం రాదండి. ఆ కథకి ఎంత కావాలో అంత చేస్తాం. ఇప్పుడు ఒకే అవకాశంలో ఇంతమందికి అవకాశం ఇవ్వడం కూడా ఒక రికార్డు కదండి. అందుకే ఇన్ని కథలు ఓకే చేసుకోవడం కూడా ఒక రికార్డే కదా.
నా దగ్గర ఇంకో ఫెసిలిటీ ఉందండి. ఆ కథ ఏంటి, కాకరకాయ ఏంటి, పెద్ద కాలం ఇబ్బంది పెట్టను నేను. ఫస్ట్ బడ్జెట్, రెండోది అతనితో నేను చేయాలి, ట్రావెల్ అవ్వాలో వద్దా ఆలోచించుకుంటా. ఓకే. మూడోది ఆ బడ్జెట్లో అతను చేయగల లేదని చూస్తా. అంటే ముందు అతనికి టెస్ట్ చేస్తాం. ముందు నేను హర్ష అని ఒక అబ్బాయి మన విఎఫ్ఎక్స్లో బాగా స్పెషలిస్ట్ అండి, అతనితో నాకు రేపటి ఉంది. అతనికి రోజు షూటింగ్ పెట్టాం, సినిమా అనౌన్స్ చేయాల, షూటింగ్ పెట్టాం, ట్రయల్ షూట్ చేసాం, బ్రహ్మాండ తీశాడు, అడికి అవకాశం ఇచ్చాం. మళ్ళీ ఇంకో కుర్రాడికి అవకాశం ఇచ్చాం, ట్రయల్ షూట్ చేసాం. అంటే ట్రయల్ షూట్ చేస్తే 50,000 1,00,000 అవుద్ది అనుకోండి, పోతే అక్కడతో పోద్ది. బాగోపోతే అతను చెప్పినట్టు వింటున్నాడు లేదా, అతను టేకింగ్ ఎలా చేస్తున్నా మనకు అర్థం అవుతుంది మనకండి. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా అతన్ని నేను మొత్తానికి టాలెంట్ హంట్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఇది. ఇప్పుడు ఇలాంటి టాలెంట్ హంట్లో దిల్ రాజు గారు ఒకటి పెట్టారండి, దిల్ రాజు డ్రీమ్స్ అనేది పెట్టారు. అది ఎంతవరకు వచ్చిందో తెలియదు నాకు, ఎంతమందికి అవకాశం ఇచ్చారో తెలియదు నాకు. అలాగే పీపుల్స్ మీడియా వాళ్ళు పెట్టారండి ఒకటి. పీపుల్స్ మీడియా 2 సంవత్సరాల క్రితం నన్ను ఆయన పీపుల్స్ మీడియా ఆయన చైర్మన్ గారు నన్ను పిలిచి, సత్యనారాయణ గారు మీరు చిన్న సినిమాలు చేస్తున్నారు కదా, మనం సంవత్సరానికి మీరు 13 తీశారు కదా హైయెస్ట్, మనం 15-20 చేద్దాం, మనం కొత్త టాలెంట్ అంతా ఎంకరేజ్ చేద్దాం, మీరు మా దగ్గరికి వచ్చేయండి అన్నారు. నేను ఎంప్లాయీ ఎందుకు వస్తాను సార్, నాకేం అవసరం లేదని, నేను ఇండివిజువల్గా సినిమాలు తీసుకోగలను, తీసుకున్నాం కదా తీయగలను, నాకేం అవసరం లేదంటే, కాదు యు ఆర్ మై పార్ట్నర్, మీకు ఎందుకు రండి, మీరు ఆ సెక్షన్ అంతా మీరు చూసుకోండి అన్నారు. మనకు ఒక ఆఫీస్ ఇచ్చారు. ఓకే. ఆఫీస్లో ఈ కంప్యూటర్ ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత అందరూ సాఫ్ట్వేర్లు కానీ భుజాన్ని వేసుకుని అక్కడ పెట్టి టిక్కి నొక్కి లోపలికి వచ్చి 6:30 అంటే టక్కుమని వెళ్ళిపోయి ఇలా ఉన్నారు. వీళ్ళు సినిమా పనికిరారు సార్ అని చెప్పాను. సినిమా చేసేవాళ్ళు వేరే ఉంటారు, సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు వేరే ఉంటారు సార్ అని చెప్పాను. మీకు ఎన్ని మీరు కంటిన్యూ చేయండి సార్ అన్నారు. ఒక 4 రోజులు తర్వాత నేను ఎలా పారిపోదామని చూశాను అక్కడి నుంచి. ఎందుకంటే ఇది ఆ సిస్టమ్ తప్పండి నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ సినిమా తీయదలుచుకున్నారు, హర్రరా, థ్రిల్లరా, అదే గ్లామరా, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అని అనుకుంటే దానికి సంబంధించిన 10 మంది పిలుస్తాం. ఆ 10 మంది కదేనండి, ఏది బాగుందో నాకు అది అవకాశం ఇద్దాం. ఒకటి బడ్జెట్, 2 ఫార్మేట్. అంటే మీరు ఏ స్టైల్ సినిమా తీద్దారనుకుంటున్నారు, ఈ 2 తెలియకుండా రండి హేమసుందర్ గారు, రండి సుబ్బారావు రండి వచ్చేస్తే మీరు ఏదో కథ చెప్తారు. మీరు చెప్పే కథ నాకు ఎందుకు నచ్చుద్ది, నా మైండ్లోనేమో ఏదో కథ ఉంది, మీరు చెప్పే కథ నాకు నచ్చదు. మీకు ఏ కథ కావాలి అంటే ఆ కథ చెప్తే నాకు నచ్చుద్ది. నేను ఒక దేవుడి మీద సినిమా తీస్తున్నాను అంటే లక్ష్మీదేవి గురించి, శ్రీనివాస్ గురించి, వెంకటేశ్వర గురించి మీరు చెప్తారు కదా, నాకు నచ్చుద్ది. నేను నా మనసులోనేమో దేవుడి సినిమా ఉంది, మీరు చెప్పేది థ్రిల్లర్ కదా, హర్రర్ కదా, ఎలా నచ్చుద్ది. నేను చెప్పాను సార్కి, ఆయన విశ్వప్రసాద్ గారికి, ఇది కరెక్ట్ కాదు సార్ అంటే, సత్యనారాయణ గారు నేను చెప్తున్నాను కదా మీకు ఎందుకు చేయండి మీరు అన్నారు. నేనైతే 4 రోజులు ఉన్నాను, తర్వాత నేను పారిపోయాను. నేను పారిపోవడం కారణం ఏంటంటే 2 వచ్చినాయి. ఒకటి కరోనా వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు, 2ది అమ్మాయి అనుకున్నాం. ఆ తర్వాత ఆయన గొడవ అయింది, మన గొడవ మర్చిపోయాం కూడా. మళ్ళీ సంవత్సరం తర్వాత కలిసి, ఏమండి మీకు అప్పుడు నేను మంచి ప్రపోజల్ చెప్పాను, మీరు దాన్ని అమలు జరపలేదు, అది ఇప్పుడు మేము మళ్ళీ దాన్ని అమలు జరుపుతున్నాము, మీరు అర్జెంట్గా వచ్చి ఆ సెక్షన్ అంతా మీరు చూడండి అన్నారు. అక్కడ సరే అని వివేక్ గారిని హెడ్ ఉన్నారు ఒక ఆయన. నేనేమన్నా అంటే కాదు సరే, నా టాలెంట్ ఏంటంటే ప్రొడక్షన్ ఎలా తక్కువ చేయాలి, ఎలా దాన్ని మినిమైజ్ చేయాలి నాకు తెలుసండి, అది చూస్తాను సార్ అన్న. మీరు ముందు ఈ పని చేయండి సార్, ఆ పని కూడా తర్వాత మేము వాడుకుంటాము. నేనే ఎంప్లాయ్ కాదు, రూపాయి జీతం తీసుకోలేదు. నేను సంవత్సరం ఉన్నాం, 2 సంవత్సరాలు పని చేసాం దగ్గర. పని చేయడం అంటే కావాల్సిన వెళ్ళడం మాత్రమే, ఉద్యోగంలో పొద్దున్న సాయంత్రం గుడ్ మార్నింగ్ కొడతాం కాదు. 2 సంవత్సరాలు పని చేసాం, ₹1 తీసుకోలేదు నేను. ఆయన ఏం చెప్పారంటే, మీరు ఈ సెక్షన్ చూడండి సార్, టాలెంట్ బ్యాంక్ ఒకటి పెడతాం మనం, ఈ కథలన్నీ కూడా బాగున్న కథలన్నీ మీరు సెలెక్ట్ చేయండి, అవన్నీ కొనేద్దాం, కొనేసి మన బ్యాంకులో వేద్దాం, రేపు పొద్దున్న మనమే తీయచ్చు లేదా ఇంకోటికైనా అమ్మచ్చు అన్నారు. ఇవన్నీ అమెరికా ఐడియాల ఉద్దేశం నేను ఇక మూసుకొని ఉన్నాం. 4 రోజులు కథల ఇంటికి వెళ్ళాం. దాంట్లో సాయి ప్రకాష్ గారు అబ్బాయి కూడా హెడ్ అండి. వాళ్ళు కథ చెప్తుంటే కూర్చుని కథ లేక నిద్ర వస్తుంది మాకు. అందుకే మళ్ళీ అటు ఇటు తిరుగుతూ కథ వింటూ ఇలా బాగున్న కథ బాగుందని బాగాలేదని ఇలాగ పెట్టేవాళ్ళం. ఇలా చేసింది ఏమంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు సార్, నా మాట ఏమన్నా సార్ అని చెప్తే ఆయన వెళ్ళలేదు. కట్ చేస్తే 4 నెలలు పోయింది, ఆ దుకాణం మూసేశారు. అంటే నేను ముందు చెప్పాను, వీళ్ళు ఒక 6 నెలలు దాన్ని భోజనాలు పెట్టి అందరికీ జీతాలు ఇచ్చిన తర్వాత 6 నెలలు పోయిందని మూసేశారు. ఇప్పుడు సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వేరండి, కంప్యూటర్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వేరండి. వాళ్ళకి ఆ నాలెడ్జ్ వేరు, మన నాలెడ్జ్ వేరు. ఇప్పుడు మనం సినిమాలు తీసేవాడు పేపర్ రాసుకున్నాం, ఈ పక్కనేమో ఇది రాయాలి, ఈ పక్కనే షార్ట్ డిజైన్ రాయాలి, రాసేవాళ్ళం కదా. వీళ్ళకి అలా కాదు, కంప్యూటర్లో తెచ్చుకుంటారు. సరే ఎవరిని కామెంట్ చేయడం దగ్గర మనం అనుకున్నాం, అది అదొక వాళ్ళే మూసేశారు. అంటే వాళ్ళ మీద కోపంతో ఏమైనా ఈ ప్రయత్నం చేస్తున్నారు ఏంటి? చిన్న పని అండి, ఇది చిన్న పని. ఇది దీనికి వాళ్ళలాగా లక్షలు ఆఫీసులు, స్టాఫ్లు, భోజనాలు ఏం అక్కల. మీకు ఒక రహస్యం చెప్పనా, నాకు ఆఫీస్ లేదు ఇప్పుడు, ఇప్పటికీ. ఇప్పుడు కూడా ఆఫీస్ లేదు. ఇందాక నాగేశ్వర రెడ్డి గారు అడిగారు మీ ఆఫీస్ ఎక్కడని, నా కారే ఆఫీస్ అని చెప్పా. మీకేం కావాలి, డబ్బు కావాలి, నా ఫోన్లో ఉన్నాయి, మీకేం కావాలి, అవునా కాదే చెప్పాలి. నా ఏం నాతో మీ పనే ఉంది ఇంకా అసలు. ఆఫీసులో కూర్చుని నువ్వేంటి కూర్చొని తీసుకునేంత అవసరం లేదు. ఎవరు కదా ఇంట్లో కూర్చుంటాడు. ఈ బడ్జెట్ మినిమం అక్కడి నుంచి స్టార్ట్ అవుద్దండి. ఆఫీస్ తీసి అందరూ భోజనాలు పెట్టి కూర్చోబెట్టి కబుర్లు చెప్పి మందులేసి ఎన్ని అవసరం లేదు. ఎవడ కదా ఇంటికి రెడీ చేసుకుంటాడు, షూటింగ్ రేపు పొద్దున్న షూటింగ్, మా సీనియర్తో డబ్బులు ఇస్తాడు, పని చేయిస్తాడు, అంతే. మాకు అసలు ఎంత మెన్ వర్క్ తగ్గిస్తాం పనులు. ఇదయింది. వాళ్ళ దుకాణం సర్దీశారండి వాళ్ళు, ఎవరో పీపుల్స్ మీడియా వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ దిల్ రాజు గారు పెట్టారు.
ఈ టాలెంట్ హంట్ పెట్టారు వాళ్ళు. ఆల్రెడీ మేము టాలెంట్ని పట్టిస్తాం మేము. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక కుర్రోడు అద్భుతంగా తీశాడు ఒక షాట్. అతను రేపు పొద్దున ట్రయల్ షూట్ చేస్తున్నాం, ఎల్లుండి నుంచి అతను సినిమా చేస్తాను, షూటింగ్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి తీశాడు షాట్, చూసాం, దాన్ని మనం రేపు పొద్దున అమలు జరుపుతాం. ఈ మాత్రం దానికి పెద్ద పరీక్షలు వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టవలసిన అంత అవసరం లేదండి. ఒక రోజు షూటింగ్ చేస్తే అది తీగళ్ళ లేదా భయపడుతున్నాడని తెలిసిపోద్దండి. అంటే ఇప్పుడు సినిమా తీసేవాడికేమో కష్టకాలు తెలుసు, చూసేవాడికి ఏం తెలియదు కదా. చెత్తలో తీశాడు, ఆ షాట్ ఇలా పెట్టవలసింది, ఆ హీరో ఇలా ల్యాగ్ వచ్చింది అని వాళ్ళు చూసేవాడు చెప్తాడు. 100 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కునే మీకన్నీ తెలియటట్లుంటే 1,00,000 పెట్టి సినిమా తీసి మాకు తెలియదు ఆ మాత్రం. మాకు తెలుసు కదా, నీకేమో చూసే ఎక్స్పీరియన్స్, మాకు చేసే ఎక్స్పీరియన్స్. కాబట్టి ఇట్లు లాభాలు వదిలేండి. ఎందుకంటే భారతదేశంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్నది 5 to 10% సక్సెస్. ఆ 5 to 10%లో ఎవరుంటారండి? నెంబర్ 1 బ్యానర్లు ఉన్నాయి, నెంబర్ 1 ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి, నెంబర్ 1 హీరోలు, నెంబర్ 1 డైరెక్టర్లు ఉన్నారు. ఈ చిన్న సినిమాలు ఈ మధ్య ఆడినాయి కదా, మ్యాడ్ అని, బలగం అని మీరు అడగచ్చు క్వశ్చన్. మళ్ళీ మీ క్వశ్చన్ నేను అదే వీటి వెనకాల బోల్డ్ కథ ఉందండి. బలగం తీసిన వాళ్ళు దిల్ రాజు గారు, మ్యాడ్ తీసిన వాళ్ళు వంశీ గారు అండి. అవును. ఈ కాకుండా నాన్నప్పుడు తీసిన సినిమా ఏం ఆడింది చెప్పండి. ఒకటి కరెక్టే, మీరు చెప్పేట్లు చాలా లాజిక్ ఉంది. 2 కోట్లు 3 కోట్లు తీసిన సినిమా పలానా సినిమా ఆడిందని చెప్పండి. అవన్నీ అవి కూడా మ్యాడ్లు గీడ్లు అన్నీ కూడా 5 కోట్లు 6 కోట్లు తీసిన సినిమాలండి. దానికి 1 కోటి రూపాయలు పబ్లిసిటీ ఖర్చు పెట్టారు, దానికి ప్రమోషన్ చేశారు, బోల్డ్ చేశారండి. ఈ 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు, మధ్యలో ఆగిపోతారు. దీని మీద మీరు చాలా అధ్యయనం చేసినట్టుగా కనిపిస్తుందండి. రాత్రి నిద్రపోవట్లేదండి మీరు. చెప్పాను కదా 10 పడుకుంటాను. అట్లే సార్, ఎక్స్పీరియన్స్ మనకు తెలిసిపోద్దండి. జీవితం మన గుణపాఠాలు నేర్పుద్ది అంటారు కదా, మన జీవితంలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాం. క్షౌరం అయితే కానీ వివరం కాదంటారు. నాకు క్షౌరం అయింది మీకంటే ముందే అయింది. 2004లోనే అయింది క్షౌరం అండి. నేను 5 లక్షలు పెట్టి సినిమా ఇంట్రెస్ట్కి వచ్చా. ఒక సినిమా తీస్తే 10 పోద్దామని 5 సినిమాలు తీద్దామని 5 సినిమాలు తీశాను. 5 ఇచ్చా. ఎవడో ఒక సినిమా పోయినా మిగతా 4 మిగులుతాయి కదని. నా అదృష్టం ఏంటంటే 5 పోయినాయి. అది పోవడం తీయలేదు అసలు తీయలేదు సినిమా. తీయకుండా డబ్బు తెప్పిస్తారు. సరే, ఈ 10 లక్షలు ఆళ్ళకి ఇచ్చిపోకూడదు, మనం సినిమా తీసి పోకూడదని సినిమా తీసాం. అది చాలా ఈజీగా షూటింగ్ చేశాను, ఈజీగా రిలీజ్ చేశాను. ఈజీగా నాకు అంటే ఎంత ఈజీ అంటే అంత ఈజీ అనిపించింది. ఇప్పుడు జోదానికి కూడా ఒక మాట అంటారు, ప్యాకెట్ ఆడితే వాళ్ళు చూసి ఆడితే పాడుకుంటున్నాడిది ప్యాకెట్ అని. ఇప్పుడు ప్యాకెట్ మనం కళ్ళతో ముక్కలు చూసుకుంటామండి, బాగాలేదని పడేయచ్చు మనం. ఇది అలా కుదరదు. సినిమా కాపీ వచ్చేదాకా బాగుందో తెలియదు మనకి. బాగోపోయినా దాన్ని మళ్ళీ మనం ప్రేమించాలి. అదే ఇప్పుడు నాకు 3 విషయాలు తెలుసు సార్. సినిమా తీయడం వచ్చు, సెన్సార్ చేయించవచ్చు, పిల్లకి సారి పెట్టి అత్తడిని పంపినట్టుగా థియేటర్కి పంపడం వచ్చు. ఆ తర్వాత అది సినిమా పోతుందా వస్తుందా అది కూడా నాకు క్లారిటీ తెలుసు. నన్ను ఎవడైనా కామెంట్ చేసినా ఏం భయం లేదు. నా వెనకాల కామెంట్ చేస్తే అలా వెనకబడినట్టు. ఆల్రెడీ ఇప్పుడు కామెంట్లు చాలా స్టార్ట్ అయిపోయినాయి. మీరు ఈ 15 సినిమాలో అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి కూడా మీ మీద రాళ్ళు వేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఆల్రెడీ నాకు ఎక్కువ రాళ్ళు అయితే మా ఇల్లు కట్టుకుంటాను, దాంట్లో అయినా గోడలు కట్టుకుంటాను. నా డబ్బు కదా, మీకేం బాధ అసలు? మీరెవరు రాళ్ళు వేయటం అసలు? నా డబ్బు నేను పోగొట్టుకుంటా, నాకు తెలిసి పోగొట్టుకుంటా. నా పిచ్చి ఉంది, సినిమా పిచ్చి ఉంది, నేను పోగొట్టుకుంటా. మీకేం బాధ? అదే నువ్వేనా అప్పిస్తున్నావా? నువ్వేదైనా నాకు వెనకాలనే సాయం చేసావా ఎప్పుడైనా? లేదా నా భుజం ఎక్కువ నువ్వేనా? నా డబ్బు నేను పోగొట్టుకుంటా, నా ఇష్టం. అది గట్టిగా మాట్లాడితే ఎవరైనా సమాధానం చెప్పాలి చెప్తా. లేదు, ఇప్పుడు కొంతమంది హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్ ఉన్నారండి. ఎవరో మైత్రి మూవీస్, దిల్ రాజు ఇలాంటి వాళ్ళు ఒక 15 కంపెనీలు ఉన్నాయి కదా. ఈ 15 కంపెనీల వాళ్ళు ఎవరినైనా మాడే హక్కు ఉంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు సక్సెస్ చేశారు కాబట్టి. నువ్వు ఒక సినిమా తీయడే చేత కదా, నువ్వే ఎవడరా నన్ను కామెంట్ చేయడానికి అసలు? ఇప్పుడు పూర్వం పాండి బజార్ ఖాళీగా ఉన్న వాళ్ళందరూ తిరిగేవారు. ఇప్పుడు మా గణపతికి అందరూ తిరుగుతున్నారు ఖాళీగా ఉన్న వాళ్ళందరూ. ఖాళీగా ఉన్నవాడు ఆడేం చేస్తున్నాడో ఈడేం చేస్తున్నాడో అని అనుకునే బదులు నువ్వేం చేస్తున్నావు ఆలోచించుకో. ముందు నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు, అసలు ఏం పీకావు, అది ఆలోచించుకో. నువ్వు చేసే పని నేను సక్సెస్ఫుల్ డైరెక్టర్ని, లేదా సక్సెస్ఫుల్ హీరోని, లేదా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అనుకో, నువ్వు కామెంట్ చేయి, నీకు హక్కు ఉంది. అంటే కామెంట్ చేసే నీకు రైట్ ఉంది అట్లీస్ట్. ఇప్పుడు సాయి రాజేష్ అని డైరెక్టర్ ఉన్నాడండి, అతను ఎంత కష్టపడిపోయి కూర్చోడు చెప్పాడు. మన నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఆ రోజు డైరెక్టర్ అసోసియేషన్లో ఫుడ్ ప్యాకెట్ తెచ్చుకుని దాచుకుని తినేవాళ్ళం సార్ అని చెప్పాడు. అతను డైరెక్టర్ అసోసియేషన్ 25 lakhs డొనేషన్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అతను పెయిన్ అంటే తెలిసి అతనికి. వాళ్ళు మన డైరెక్టర్ వీరశంకర్ గారు ఆధ్వర్యంలో ఒక స్కీమ్ పెట్టారు. ఈ ఆకలితో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ, కో డైరెక్టర్లు కానీ ఎవరికైనా సరే భోజనం ఫ్రీ, మీ ఐడి కార్డు చూపించండి, భోజనం ఫ్రీ. మంచి ఆలోచన అది. ఎక్కడ 3 ఏరియాలు పెట్టారు, మణికొండలో ఒకటి, ఇంకో చోటు పెట్టారండి. అంటే వీళ్ళు నిజమైన మానవత్వం మనుషులు అంటే వీళ్ళండి. దానికి బోర్డు డొనేషన్ ఇచ్చారండి. పుష్ప డైరెక్టర్ గారు 25 lakhs ఇచ్చారు, సాయి రాజేష్ 25 lakhs ఇచ్చాడు. అంటే అతని స్థాయికి అతని పెయిన్ తెలుసు కాబట్టి అతను హెల్ప్ చేశాడు. అందువల్ల అలాంటి వాళ్ళకి మన హ్యాట్స్ చెప్పండి. మన ఈ డైరెక్టర్ అసోసియేషన్ ఎలక్షన్లో ఈ టీం అంతా నెగట కారణం ఏంటంటే, ఒకరోజు సారథి చూడలు మీటింగ్ పెట్టారండి లాస్ట్ రోజున. ఆ సాయి రాజేష్ మాట్లాడిన మాటలు కానీ, ఇంకోటి మాట్లాడిన మాటలు కానీ అన్నీ కూడా వండర్ఫుల్గా అందరూ టక్మని కొట్టేశారండి. అలాగే ఇప్పుడు ఇన్సూరెన్స్, ఇప్పుడు డైరెక్టర్ అసోసియేషన్లో ఉన్నవాళ్ళు ఎంతో కష్టాలు ఉంటాయి చిన్న వాళ్ళకి. అంటే డైరెక్టర్స్ కాదు, అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు కానీ
వాళ్ళందరికీ ఏ కష్టం వచ్చినా టక్మని వాళ్ళు లైన్లోకి వస్తున్నారండి. ఆ సుబ్బారెడ్డి అని సెక్రటరీ కానీ వీరశంకర్ గారు కానీ ఎవరో మన డైరెక్టర్కి పోయాడు, అర్జెంట్గా అడిగి డబ్బులు ఏర్పాటు చేశారు. అయితే ఫ్యామిలీ ఏదో ప్రాబ్లం వచ్చింది, ఏర్పాటు చేశారు. అంటే వీళ్ళు చెప్పితే ఈ డబ్బు అంతా ఎక్కడిది అసోసియేషన్ డబ్బు కాదండి. వాళ్ళు వెళ్ళి ఇంకో డైరెక్టర్తో చెప్పి ఏమంటే బాగున్నారు కదా మీరు ఇతనికి హెల్ప్ చేయండి సార్ అంటే చేశారు. ఓకే, అలా చేశారండి. అన్ని వరీస్ ఉన్నాయి, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు కామెంట్ చేసేవాడు ఖాళీగా ఉండి కామెంట్ చేస్తాడు సార్, ఆడి పని ఉంటాడు, పని చేసుకుంటాడు కదా, మన జోలికి ఎందుకు వస్తాడు? మీరు 20 ఏళ్ళ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈయన చాలా నేర్చుకున్నారు. సాధారణంగా ఇండస్ట్రీకి వచ్చి మనకు సస్టైన్ అవ్వలేక వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. నేను కూడా వెనక్కి మళ్ళీ వచ్చాను. అదే గోడకొట్టి బంతిలాగా మళ్ళీ వచ్చి మీరు దీని అంతా తేల్చుకుందాం అనుకుని వచ్చినట్టు ఉంది వస్తుంటే. తేల్చాంగా, అదే తేల్చాం. ఇప్పుడు 15 తీర్మానాలు తీయడం కూడా రికార్డ్ బ్రేక్ కోసం తెస్తానండి. డబ్బు ఏం పోతుంది నాకు తెలుసు. ఒకవేళ పోతుంది మీకేం నష్టం, నా డబ్బు కదా పోయేది. అంతేగా, నేను మీ డబ్బు జోబులు కొట్టట్లేదు కదా. అయిపోయారు. నేను పోతాదని నేను ఒప్పుకోను, నేను పోదు అయినా మీ డబ్బు అయితే పోతుందని చెప్తే పోతుందని చెప్తాను. నాదే కదా, మీ డబ్బు కాదు కదా. ఇదేమి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు, నా డబ్బు ఇది. అవును, కార్పొరేట్ కంపెనీలోనే ఓ విధంగా తగలడతాయి తెలుసా మీకు? కార్పొరేట్ కంపెనీలు మీ ఎన్ని కంపెనీలు మీద కళ్ళ ముందు వెళ్ళిపోయినాయి. ఏబీసీ కానీ లేదంటే రాంగోపురం గారు కూడా కార్పొరేట్ కంపెనీ పెట్టారు. సాధారణంగానండి ఒక పెళ్ళంతోనే కాపురం చేయడం కష్టంగా ఉంది. మీరు 15 మందిని పెట్టుకున్నారు. ఇప్పుడు 15 మందితో ఒక్కసారి డీల్ చేయాలంటే ఎలా? 15 మంది కూడా చాలా మనకు అనుకూలమైన వ్యక్తులండి. నేను ఎవరి పని వాళ్ళకి చెప్తా, నేను చేయను. ఒక ఎండమూరి గారి సినిమాకి నేను కూడా ఉంటా, లేదా ఒక మన సాయి ప్రకాష్ గారి సినిమాకి నేను కూడా ఉంటా. ఎందుకంటే వాళ్ళు లెజెండరీస్ వాళ్ళు కూడా ఉంటాను నా బాధ్యతగా. మిగతా ఈ 9-10 మంది డైరెక్టర్గా నేను ఉండట్లేదు. డబ్బు కావాలి, మా శ్రీనివాస్ ఉంటాడు, డబ్బులు చూసుకుంటాడండి. డబ్బులు కరువు లేదు, భయం లేదు. ఎవరు శ్రీనివాస్ అంటే? మా ఫ్రెండ్. ఓకే, ఆయన ప్రొడ్యూసరే, ఓ సినిమా తీసి చేయగలుచుకున్నాడు, మా కూడా ఉంటాడు ఆయన. ఆయనకి మనతో ఉంటాడు, ఆయన కూడా డైరెక్టరే. అదే ఆయన కూడా ఒక అవకాశం ఇచ్చాం. ఓకే, అంటే ఇప్పుడు నేను కూడా ఫ్లాప్ తీసిన వాళ్ళకి అవకాశం ఇస్తాను. ఎందుకు చెప్పండి? ఎందుకంటే అది ఫ్లాప్ అయింది కాబట్టి ఇప్పటి నేను ఖచ్చితంగా ఇస్తానని ఖచ్చితంగా చేస్తాడని. అంతేగా మరి, అది కూడా ఫ్లాప్ అవ్వచ్చు, నాకేం భయం లేదు. నేనేం ఇట్టిమని ఒట్టేయించుకోలేదు. మీ మైండ్ ఎంత లాజిక్కే ఉంది ఇక్కడ. ఆ లాజిక్తో మ్యాజిక్ చేద్దాం అనేది మీ ప్రయత్నం. ఎస్. ఇప్పుడు ఇట్టి సినిమా తీసాడు అనుకోండి, అది వెంటనే 10 పెద్ద కంపెనీ ఫోన్లు వస్తాయి, అడ్వాన్స్ వస్తాయి వాళ్ళకి. అతను నాకెందుకు వస్తాడు అతను? నేను అతను ట్రై చేయను అసలు. ఇప్పుడు 50 లక్షల సినిమా తీశాడు, ఒక సినిమా హిట్ అయింది, వెంటనే అతను 5 కోట్లు 10 కోట్ల సినిమా చేస్తాడు. ఎందుకంటే అతనికి పెద్ద కంపెనీలు 10 మంది అడ్వాన్స్ ఇచ్చారు కాబట్టి. నాకు వాళ్ళు వద్దు. నాకు ఫ్లాప్ తీసినోడు మొన్న 50 లక్షలు పెట్టి ఫ్లాప్ తీసిన ఒకడు రేపు వచ్చాడు, ఎగురు వచ్చాడు, గురుగారు నేను మొన్నే ఫ్లాప్ తీసాను సార్ అన్నాడు. 50 పోయిందని కన్నా అదే నాకు అది నా నిర్మాత పోయిందంటాడు. ఇప్పుడు నాతో కూడా 50 పోగొడతావా అని అడుగుతా. లేదండి ఇప్పటి నేను తప్పులు తెలుసుకున్నాను సార్, నేను తక్కువ పోగొడతాను సార్ మీకు అని చెప్తాడు. ఆ తక్కువ ఎలా పోగొట్టాలో, ఆ తక్కువ పోగొట్టే డబ్బుని ఎలా రాపించో నాకు తెలుసు. అతనే అవకాశం ఇస్తా. నేను అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ ఒకసారి దెబ్బతిని లేదా ఒకసారి కాలేజీ ఇరిగిన వాళ్ళకి అవకాశం ఇస్తాను. ఎందుకంటే వాళ్ళందరూ నాకు అందుబాటులో ఉంటారు, అనుకూలంగా ఉంటారు. ఆరికి తపన ఉంటుందండి, కసి ఉంటుందండి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ట్రిప్ అయినా ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోలేకపోతే నేను ఇబ్బంది పడతాను అని కసిగా ఉన్న వాళ్ళకి ఇస్తానండి. ఇది కూడా ఫెయిల్ అవ్వచ్చు, డోంట్ కేర్, మన భయం లేదు. ఎందుకంటే అతను చేసే యాక్సిడెంట్ వల్ల ఏ కుటుంబాలు నాశనం అవ్వవు. అంటే ఒక్కొక్క సినిమా ఎన్నాళ్ళు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇవన్నీ 12 నెలల్లో కంప్లీట్ చేస్తా. అంటే ఈ రోజు 1 by 1 చేయట్లేదండి. ఇప్పుడు నేను మీకు చెప్పాను ఇందాక ఉత్తరప్రదేశ్ సినిమా భోపాల్ సినిమా ఉంది కదండి, అతను డబ్బిచ్చి పంపిస్తే అతను చేసుకుంటాడు. అదే అక్కడికి వెళ్ళి నేనేం యాక్ట్ చేయట్లేదు, నేనేం కాపలా చేయట్లేదు అతనికి. నేను చెప్పిన ఎండమూరి గారి సినిమా కూడా ఉంటా, నాకంటే ఆయన ఇష్టం, నా గురువు ఆయన. అదే లేదు సాయి ప్రకాష్ సినిమా కూడా ఉంటా, భార్గవి గారి సినిమా కూడా ఉంటా, ఉదయ భాస్కర్ సినిమా కూడా నేను కూడా ఉండకలా. ఎందుకంటే అతనికి అన్నీ తెలుసు, అతని ప్రొడక్షన్ కష్ట సుఖాలు అన్నీ తెలుసు. పొద్దున్నే ఫోన్ చేయండి నాకు, బావా నీ గురించి ఎలా అనుకుంటున్నారు బావా అన్నాడు. ఏమనుకుంటాడు, సత్ సినిమా తెస్తాను అనుకుంటాడు కదా అన్నాను. తీసేది నువ్వు కదా, నేను కాదు కదా, నువ్వే తెస్తావు కదా, నేను దీనిగా డైరెక్షన్ వెళ్ళి పెట్టను కదా, నేను నా కథ కూడా అక్కలేదని చెప్పాను కదా అన్నాడు. అనుకునేవాడు ఎవడైనా సినిమా తీసాడా చెప్పు బావా అన్న. లేదు బావా అన్నాడు. సినిమా తీసినోడు సన్నాసి ఏం అనుకుని మనకిందుకయ్యా, నువ్వు సినిమా తీసినోడు ఎవడైనా, లేకపోతే ఒక డైరెక్టర్ ఎవడైనా, లేకపోతే ఇంకో ఏదైనా పెద్ద ప్రొడ్యూసర్ ఎవడైనా మనం కామెంట్ చేస్తే ఓహో నేను తప్పు చేస్తున్నానని తెలిసి వాళ్ళ దగ్గర సారీ చెప్తాను నేను. నా డబ్బు నేను పోకుండా నువ్వు ఇవ్వడమే నీకు, పైగా మీరు ఊరందరూ తిరిగి వీళ్ళందరినీ వదులుతారండి మీరు ఏదైనా. నా డబ్బు నేను తీస్తాను, నీకు అనవసరం, నీకు ఇష్టమైంది వస్తున్నావు కదా, నాకు చేస్తున్నావు కదా అన్న. నేను ఒకటి 2 చేస్తాను బావా అన్నాడు. అంటే మా క్లోజ్ ఫ్రెండ్ అండి. ఓకే, అది ఎప్పటి నుంచో మేము ఇద్దరం ఫ్రెండ్స్మే. అతనితో వాసవి వైభవం, విజేత, అమ్మక ప్రేమతో ఇంకో 2 సినిమాలు 5 సినిమాలు చేసే అతనితో. ఓకే, అది విఎంసీ దొరసింహరాజు గారికి రైట్ హ్యాండ్ అండి, అలాగే భారవి గారికి రైట్ హ్యాండ్ అండి, అలాగే రాఘవేంద్రరావు గారికి రైట్ హ్యాండ్ అతను. అంటే ఇతను మైథలాజికల్గా అపూర్వమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అండి. ఓకే, ఉదయ్ భాస్కర్ అని పేరు. అసలు అంటే మీరు బ్రహ్మ కూడా సరిపడి అనమాట. అలా మీకు ఏ దేవుడి గురించి అడిగినా, ఏ యేసుక్రీస్తు గురించి అడిగినా, లేదా అల్లా గురించి అడిగినా, ఏది అడిగినా మీరు 5 నిమిషాలు మొత్తం ఖర్చు చెప్పేస్తాడు. అసలు యేసుక్రీస్తు ఎక్కడ, ఎవరు పుట్టారు, ఎలా పుట్టాడు, ఎలా పెళ్ళి అయింది, ఏంటి మొత్తం ఏడు చెప్తాడు. అలాగే రాముల వారి గురించి మీ ఇష్టం, పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఏం అడగండి విపరీతంగా చెప్పేస్తాడండి కూర్చోబెట్టి. అతను గ్రాఫిక్స్లో కింగు.
మన ఈ గ్రాఫిక్స్లు ఈఎఫ్ఎక్స్ రాకముందు నుంచి అతను గ్రాఫిక్స్ చేసిన మనిషి అదే అతను. ఇలా నా దగ్గర ఎఫర్ట్ గల పిల్లలు ఉన్నారు, నేను చేస్తా. కార్తీక్ అని ఒక కుర్రాడు ఉన్నాడండి, అతను యాక్చువల్గా డిజైనర్, పోస్టర్ డిజైనర్. ఓకే. అతను 3 వెబ్ సిరీస్ చేశాడు, నేను చూస్తే నేను స్పెల్ బౌండ్. ఓకే. అద్భుతంగా చేశాడు. ఇల్లీగల్ అని ఏదో సినిమా చేశాడండి, అది చాలా అద్భుతంగా చేశాడు. టేకింగ్ కానీ ఇంకోటి కానీ నేను చూశాను. అతనికి ఆ సినిమా అతను అమ్మట్లేదు, ఎవరికి అమ్మలేకపోతున్నాడు అతను. ఓకే. కమ్మనన్న నేను కొన్నా, నేను తీసుకున్నా ఆ సినిమా. ఇప్పుడు అతను లైన్లోకి వచ్చాడు, గురుగారు నేను సినిమా చేస్తాను సార్ అన్నాడు. అంటే మనం వెబ్ సిరీస్ చేద్దామా సినిమా చేద్దామని అడిగాడు. నీకు తేడా ఏంటి దానికి దీనికి అన్న. మళ్ళీ సినిమా అంటే రిలీజ్లు బోల్డ్ గొడవ ఉంటుంది కదా సార్, ఆడుతుంది భయం అవుతుంది సార్. నీకెందుకు గొడవ, నువ్వు ఏం కాదు, ఏం తీయగలవు, వెబ్ సిరీస్ తెస్తావు, ఎన్ని ఎపిసోడ్లు చేస్తావు, 4 ఎపిసోడ్లు చేస్తావు, 4 ఎపిసోడ్లు ఎంత లెంత్ 2 hours ఉంటుంది అన్నాను కదా. నువ్వు వెబ్ సిరీస్ తీ, సినిమా ఎలా చేయాలి నేను చేస్తా, నేను రిలీజ్ చేస్తా, ఆడదావు, నీకేం సంబంధం, నువ్వు కాదు కదా ప్రొడ్యూసర్, నేను కదా ప్రొడ్యూసర్ని, నేను చూసుకుంటా. దీంట్లో చిన్న లాజిక్ నేను తెలియని విషయాలు ఏంటంటే, వెబ్ సిరీస్ తీసాడుకుంటా అతను, నేను ఎక్కడో ఛానల్ పెడతాను, ఎవడు దాన్ని కాపీ కొట్టి ఇంకో ఛానల్ పెడతాడు. ఓకే. అది నాది రైట్ అని ఎవరితో చెప్పాను నేను సెన్సార్ చేయించుకుంటే నాది సినిమా అని తెలుపుతండి. అదే మీరు దొబ్బితే మీ మీద నేను అటాక్ అవ్వచ్చు, అటాక్ అవ్వాలని నాకు సెన్సార్ సర్టిఫికేట్ చూపించాలి. మీరు 10 లక్షలు పెట్టి, మీరేమో 50 లక్షలు పెట్టి, 1 కోటి రూపాయలు పెట్టి మీరు వెబ్ సిరీస్ తీస్తారు, అది మీరు పెడతారు, పెట్టినంటే 5 నిమిషాలు దాన్ని కాపీ చేస్తారు, ఇంకో ఛానల్ పెట్టుకుంటాడు, ఎవడు మీ స్ట్రైక్ ఎత్తాడు. చాలా ఉంది మీ దగ్గర, లాజిక్ నేర్చుకోవాలి ముందు. అందువల్ల నా ప్రాపర్టీని నేను కాపాడుకుంటా, నాకు తెలుసు. అది కాదండి, ఇప్పుడు నన్ను ఎవడు కామెంట్ చేయడానికి దమ్ము ఎవడికి, అసలు నీకేం అర్హతుంది నన్ను కామెంట్ చేయడానికి, నా డబ్బు కదా, నువ్వు నాకేం అప్పలేదు, నేనేమి నా పార్ట్నర్ కాదు, నీకు నాకు సంబంధం లేదు, నేను నీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు, నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, ముందు నోరు మూసుకుని నీ పని చూసుకో అని చెప్తా ఎవరిని అడిగితే. సినిమా తీయడం చాలా ఈజీ అండి, చేతగాని ఎదవలో పక్కన కూర్చుని ఆ రోడ్లు అంటే ఈ రోడ్లు అంటే తిరుగుతూ. అదే గతంలో 5 ఏళ్ల క్రితం కూడా అట్లాగనే వాడు ఒక ఆయన రంగారావు అని వంకాయలు కొనుక్కు వచ్చినంత ఈజీ అండి సినిమా తీయటం అనేవాడు. ఆయన అంటే తీసేసాడు సినిమాలో. ఇప్పుడు కాదు ఆయన ఎవరో తెలియదు, కానీ ఇప్పుడు ఆయన ఆ రోజుల్లో ఆయన తీసాడండి, ఈ రోజుల్లో మనం చేస్తాం సార్. ఇప్పుడు నేను చేసేది, అప్పుడు మీరు చెప్పిన అతను ఆయనే ప్రొడ్యూసర్, ఆయన డైరెక్టర్ అండి. నేను చేసేది ఏ సినిమాకి నేను డైరెక్టర్ కాదు, అవునా? అంటే మీరు డైరెక్టర్ అంటే మీకు తెలుస్తాయి అన్ని విషయాలను, నేను డబ్బు పెట్టిన తప్ప నాకు మిగతా విషయం తెలియదు కదా. నేను షూటింగ్ కూడా వెళ్ళండి, నేను చాలా కాలం ఒక 50 సినిమాల దాకా నేను షూటింగ్ వెళ్ళేవాడిని, పొద్దున్న 6ంటికి వెళ్ళి లొకేషన్లో కూర్చునేవాడిని. తర్వాత నేను షూటింగ్ వెళ్ళడం మానేసా, ఎందుకంటే నేను ఇక్కడ ప్లాన్లు ఎవరికైనా అమ్ముదామా లేదా ఏదైనా కొందామా ఈ ప్లాన్ చేసుకుంటాను తప్ప షూటింగ్ దగ్గర కూర్చి పొద్దున్న సాయం దాకా కానీ ఇలా కాపలాకి కావాల్సిన అవసరం నాకు లేదు. అదే నాకున్న డైరెక్టర్లో వాళ్ళ సొంత సినిమాలా ప్లాన్ చేస్తేనే పని అవుతుంది, పని అవుతుంది. రూల్స్ రెగ్యులేషన్ మా పని చేయవు. నిన్న వలమనేని అనిల్ గారు కూడా నన్ను మీటింగ్లో చెప్పాడు, ఏమంటే రామకృష్ణ గారు లాంటి సినిమా తీస్తే ఎప్పుడైనా మేము అబ్జెక్షన్ పెట్టామా, మేము ఇబ్బంది పెట్టామా, మేము వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, చిన్న సినిమా అంటే చిన్న సినిమాగా మేము చూసాం, వాళ్ళకి రూల్స్ పెట్టలేదు, మేము వాళ్ళకి ఏం కావాలో చేసుకోమన్నాం అని చెప్పారు. నిజంగా మనం సినిమా ఒక డైరెక్టర్కి ట్రయల్ షూట్ చేయమని ఇచ్చామండి. అతను ఏదో నా చైనా నుంచి 4 ఫైటర్లని, ఇంకో చోట నుంచి ఫైటర్లని ఏదో అప్లికేషన్ తెచ్చుకున్నాడు డైరెక్టర్. ఒక షూటింగ్ చేస్తున్నాడు, అక్కడ ట్రయల్ షూట్ చేస్తున్నాడు, ఫైట్ చేస్తున్నాడు. చేస్తుంటే వీళ్ళు యూనియన్ వాళ్ళు వెళ్ళారు, అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి షూటింగ్ చేయడానికి వీళ్ళేది, మా అసోసియేషన్ మెంబర్స్ లేరు అది చెప్పి ఆఫ్ చేశారు షూటింగ్. అక్కడి నుంచి ఆ డైరెక్టర్ నాకు ఫోన్ చేశాడు, కొత్త డైరెక్టర్ ఫోన్ చేసి, సార్ ఇలా వచ్చేస్తారు, ఎవరంటే ఫైట్ మాస్టర్ అసోసియేషన్ అన్నాడు. ఒకసారి ఆయనకి అన్న ఇచ్చాడు, తమ్ముడు ఇది సినిమా నాది అన్న. కాదు గురుగారు దీంట్లో అసోసియేషన్ మెంబర్స్ పెట్టలేదు సార్ అన్నాడు. అది ట్రయల్ షూట్, అది సినిమా కాదు, అది వెబ్ సిరీస్ కాదు, ఇంకోటి కాదు, ఏదో తెలియదు, ఇది ట్రయల్ షూట్. అది నీకేదైనా అక్కడ నీ టెక్నీషియన్ కానీ మీ మనుషులకు కానీ ఎవరికైనా డబ్బే కొడితే నా దగ్గర నేను ఇస్తా. మీ యూనియన్ ఉన్నది మీ మనుషులకి నష్టపరచకుండా మీకు డబ్బు ఎగదొప్పుకొని ఉండటం కోసం యూనియన్ పెట్టుకోండి, అంతేగాని మీరు షూటింగ్ దగ్గరికి వెళ్ళకూడదు. రెండోది, ఎవరైనా ఏదైనా కంపెనీ టెక్నీషియన్ పెట్టుకోకుండా వెళ్తే కనుక ఫస్ట్ మీరు వచ్చి ఛాంబర్లో కంప్లైంట్ చేయాలి. ఛాంబర్ వాళ్ళు అక్కడ ఫోన్ చేస్తారు, అదే తప్ప మీరు షూటింగ్కి వెళ్తే ఆ రోజు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుద్ది, అది నష్టపోతారు వాళ్ళు. ఇది నాది షూటింగ్, నువ్వు రా, నీకేం కావాలో సమాధానం చెప్తానన్నా. లేదన్నా మీదైతే నేను ఎందుకు అంటాను, పోలేను మీరు చేసుకున్నా అని వెళ్ళిపోయాడు. మరి నేను కార్మికులు ఎందుకు పోరాడాలి నేను? ఇప్పుడు కార్మికులు అనేవాడు కూడా చిన్న సినిమా పెద్ద సినిమా ఏదో రకరకాలు ఉంటాయి కదండి, ఫోన్ అని చూసి వెళ్ళిన ఫోన్ ఇస్తారండి, మా జోలికి రారు, ఎందుకంటే మనం మంచితనంగా ఉంటాం. కార్మికుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ మధ్యన వాళ్ళు మరి ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్ ఎంతవరకు సమంజసం 30% పెంచడం అనేది? నిర్మాత అనేవాడు కన్న తండ్రి అంటాడండి, కొడుకులు తండ్రి వాటాలు అడుగుతారు, గొడవలు పడతారండి, అవునా? నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతారండి. తండ్రి అనేవాడు మందలించో బతిమాలో బామాలో అడిగి సరిపెట్టాలి. ఇప్పుడు మేము ఇండస్ట్రీ నిర్మాతలు అనేవాడు ఫాదర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ బిడ్డలు లాంటి వాళ్ళు. మీరు ఇప్పుడు గొడవ పడ్డారు కదా అని చెప్పేసి బయటికి పోని వాళ్ళని మనం చేయలేము, ఎందుకంటే అందరూ ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండాలండి. సమస్యలు వస్తే సమస్యను పరిశీలించాలి. దీనికి గురుగారు పూర్వం దాసనారాయణరావు ఉండేవారు కాబట్టి ఎవరు తప్పు చేసినా హ్యాంసన్ వెళ్ళరా అంటే మీరు వెళ్ళి సార్ అనేవారు, ప్రొడ్యూసర్ ఎవరా అంటే సార్ అనేవాడు, ఇలా కాదు ఇలా చేసి ఇలా చేసుకుంటే పోండి అంటే ఇద్దరు చెప్పమడినవారు, అవునా? అది దాసరి గారి హయాంలో. ఆ దాసరి గారి తర్వాత ఆ పోస్ట్ ఫిలప్ చేయడానికి సరైన వ్యక్తి
దొరకలేదు. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు కదా, చిరంజీవి గారు దగ్గరికి ఎంతమంది వెళ్ళగలరు, ఎంతమంది మాడగలరు? చిరంజీవి గారు మాట చెప్పారు, నేను ఇండస్ట్రీ పెద్దను కాదు, సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు మీకు సాయం చేస్తాను తప్ప నన్ను పెద్ద మనిషిగా పెట్టద్దు అన్నారు. ఎందుకంటే మనం కూడా ఆలోచించాలి. ఇప్పుడు దాసనారాయణ ఇంటికి రోజు 100 మంది బయట కూర్చునేవారు. అవును, నాకు ఇది పోయిందండి, అది జరిగింది, నా హేమచంద్ర మోసం చేశాడు, ఈ మోసం చేశాడు అని చెప్పేవారు. ఆయన పిలిపించి ఒక్కొక్కరు న్యాయం చేసేవాడు. మరి చిరంజీవి గారు అన్ని పనులు చేయగలరా? అదే న్యాయం అసలు అన్నాడు, కరెక్టే మీరు అన్నది, తప్పు కదండి. అదే అదే చిరంజీవి గారు ఇప్పుడు నిన్న ఇష్యూ వచ్చిందండి, ఈ ప్రొడ్యూసర్ అందరూ అక్కడికి వెళ్ళారు, చెప్పారు. ఏం చెప్పారంటే 2 రోజులు మీరు చూడండి అని, నేను ఒకవేళ ఏదైనా సాల్వ్ అవ్వకపోతే నేను వచ్చి కలర్ చేసుకుంటా అన్నారు. అది పెద్ద మనిషి అంటే. అదే పెద్ద మనిషి అంటే ఏంటి? 2 రోజులు టైం ఇచ్చారు. అదే ఇప్పుడు వీళ్ళందరూ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి తెలిసింది కదా, రేపు వాళ్ళు వెళ్తారు, ఎవరు ఈ కార్మికులందరూ వెళ్తారండి. ఇప్పుడు ఆయన చెప్పారు చిరంజీవి గారు కూడా, మీ వైపుని మీ కష్టకాలు నేను విన్నాను, వాళ్ళు వస్తారు, ఆ కష్టకాలు వింటాను, అప్పుడు నేను ఏదో న్యాయం చెప్తాను, ఈ 2 రోజులు మీరు ప్రయత్నాలు చేసుకోండి మీరు అన్నారు. నేను కలర్ చేసుకొని అన్నారు. ఖచ్చితంగా ఈవేళ మధ్యాహ్నం మీకు న్యూస్ వస్తుంది, వాళ్ళు వెళ్తారు, వెళ్ళండి వాళ్ళ సాధబాధలు చెప్తారు. అప్పుడు ఇద్దరిని కాగేసి కూర్చోబెట్టి చెప్తారు, ఇది కాదమ్మా ఇలా చేసుకుని ఇలా చేసుకోండి అని. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమని, నేను ఢిల్లీలో ఉన్నాను, మన దిల్ రాజు గారు ఎఫ్డీసీ చైర్మన్ ఉన్నారు, ఆయన అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు అని చెప్పారు. ఇక్కడ నాకు డౌట్ అవుతుందండి, హీరోలకి 50 కోట్లు 100 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నప్పుడు వీళ్ళకి ఇవ్వడానికి పెద్ద ఇబ్బంది ఏముందంట. నేను అంటే ఇప్పుడు నేను మళ్ళీ కామెంట్ చేశాను, ఇంకోళ్ళు బాధపడతారండి. హీరోలకి ఎందుకు ఇస్తున్నారు, నాకు మీకు ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు డిమాండ్ ఉన్న ఆర్టిస్టులు, వాళ్ళ మీద టికెట్ దిగుతుంది, అందుకేనా ఇచ్చేది. మరి అందరు హీరోలకి ఇస్తున్నారా ఆ డబ్బులు? అదేలే, ఎంతమంది హీరోలు ఖాళీ లేరు, వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? ఇది రాజకీయం. అది గురుగారు చిన్న విషయం కదా, డిమాండ్ అండ్ సప్లై కదా. ఇప్పుడు చిరంజీవి గారికి 50 కోట్లు ఎందుకు ఇచ్చారు, నాకు ఎందుకు ఇవ్వట్లేదు? నీకు టికెట్ దిగితే నీకు ఇస్తారు. ఇప్పుడు ఫ్యాన్స్ అనేవాళ్ళు వీళ్ళు బ్యాంక్ అండి. అసలు హీరో బ్యాంక్ అంటే ఏంటి? అసలు ఫ్యాన్సే కదా. నేను బలం ఎంత బలం ఫ్యాన్సే కదా. ఇప్పుడు చిరంజీవి గారికి, బన్నీకి, లేదా జూనియర్ ఎన్టీఆర్కి, మహేష్ బాబుకి వీళ్ళందరికీ ఫ్యాన్స్ ఉన్నారండి. వీళ్ళందరూ ఏంటి, ఒక సినిమా రిలీజ్ చేస్తే మార్నింగ్ షో హౌస్ఫుల్ అవుద్ది. మరి నేను హీరో చేస్తే హౌస్ఫుల్ అవుద్దా, మీరు హీరో చేస్తే హౌస్ఫుల్ అవుద్దా? అది బ్యాంక్ లేనట్టు. అదే అయిపోయిందా? ఇంకో పాయింట్ చెప్తా మీకు, లాజిక్లు అడిగారు కదా. ఇప్పుడు మొగల్ రేగుల సీరియల్లో ఆర్కే నాయుడు పెద్ద సూపర్ స్టార్, సూపర్ స్టార్ కదా టీవీలో అప్పట్లో. మొన్న అతను 100 అనే సినిమా రిలీజ్ చేశాడు. దానికి పవన్ కళ్యాణ్ గారికి అమ్మగారు ఫోన్ చేసి, అరే మన బెడ్ లాంటోడు మంచి ఆర్టిస్ట్, వాళ్ళ నాన్నగారి పేరు కూడా ఆర్కే నాయుడే అని చెప్తే పవన్ కళ్యాణ్ గారు అతని గురించి టైం తీసుకుని అతనికి ప్రమోట్ చేశారు. వెంకయ్య నాయుడు గారు టేజర్ రిలీజ్ చేశారు, ప్రమోట్ చేశారు. చిరంజీవి గారు అమ్మగారు ఎప్పుడు మైక్ దగ్గర రాలా, అవునా? ఏ మైక్ దగ్గర రారండి ఆవిడ, తెలుసా మీకు? అవును, ఏ ఇంటర్వ్యూ ఇవ్వరండి ఎవరు. ఆవిడ కూడా పిలిచి ఆర్కే నాయుడు నా బెడ్ లాంటోడు, ఇతని సినిమా చూడండి, ఎంకరేజ్ చేయండి అని చెప్పారు. వీళ్ళందరూ ఎవరంటే టీవీ సీరియల్ చూసి హీరో బ్యాంక్ ఓల్డ్ బ్యాంక్ అండి. వీళ్ళందరికీ ఫ్రీగా చూపిస్తే చూస్తారండి. థియేటర్కి టికెట్ కొనండి అమ్మా అంటే ఎవరు కొనరండి. ఇప్పుడు ఆర్కే నాయుడు సీరియల్స్ అన్ని ఇట్టేని ఎందుకు, రేటింగ్ అన్ని ఎందుకు వచ్చిందంటే ఫ్రీగా చూపించారు కాబట్టి చూశారండి. ఇప్పుడు థియేటర్కి టికెట్ తీయండి నాన్న అంటే ఎవరు రాలా, ఎందుకంటే మళ్ళీ వస్తలే కంగారు ఏదో టీవీలో వస్తలే అని చూస్తున్నారండి. కాబట్టి వాళ్ళు హీరోలు అని మీరు అనుకుంటే కుదరదు. అలాగే మీరు కూడా హీరోలు కాదు, హీరో బ్యాంక్ ఉన్న వాళ్ళు హీరోలు. డిమాండ్ అండ్ సప్లై అంటే వాళ్ళు పెద్ద హీరోలు కాబట్టి వాళ్ళ డిమాండ్ ఉంది. ఈ ఖాళీగా ఉన్న హీరోలు 100 మంది ఉన్నారు ఇక్కడ, ఇక్కడ తెగని హీరోలు 100 మంది ఉన్నారు ఇక్కడ. అంటే పేర్లు చెప్తే మళ్ళీ అవమానించినట్టు అవుతుందండి. ఇప్పుడు తెగని హీరోలు కూడా ఎక్కువ ఇచ్చేసామని బాధపడుతున్న సందర్భం బాధపడుతుంది. ఎందుకు బాధపడుతుందంటే కాంపిటీషన్. అది ఎవరు తప్పు? మందే, అంటే నిర్మాతలు తప్పు. అదే ఒక గోపిచంద్ హీరో ఉన్నాడండి, అతను హిట్ కొట్టి ఎనాలైంది. అవును, 7-8 సినిమాల తర్వాత హిట్ కొట్టలేదు. మరి ఇప్పుడు అతనికి బిజీలో సినిమాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను కొత్తగా నిర్మాతగా ఇండస్ట్రీకి వచ్చా, నాకు ఏదో సినిమా తీయాలి, ఇతను అడిగి అతను లేడు, బిజీగా ఉన్నాడు, మహేష్ బాబు బిజీగా ఉన్నాడు, ఆడు బిజీగా ఇటు బిజీగా ఉన్నాడు, ఎవరు ఖాళీగా ఉన్నారు? గోపిచంద్ ఖాళీగా ఉన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గోపిచంద్ తప్పు అంటలా, అతను పెట్టి సినిమా తీస్తున్నారు. శర్వానంద్ సినిమా ఇట్టుకుంటే ఎనాలైందండి. అంటే వీళ్ళందరూ విమర్శించే హక్కు మీకు ఉందంటే ఉంది. నేను 100 రూపాయలు ఎక్కడ కొనుక్కు సినిమా చూసే ప్రేక్షకుడు నేను, నాకు హక్కు ఉంది. మా శర్వానంద్కి ఎన్ని సినిమాలున్నాయి? ఇప్పుడు అంటే పేరు చెప్పకూడదు కదా, నాగశౌరికి ఎన్ని సినిమాలున్నాయి, నాగబాబు అబ్బాయికి ఎన్ని సినిమాలున్నాయి, వీళ్ళందరూ సినిమాలున్నాయి కదా. వీళ్ళు ఇట్టుకుంటే ఎనాలైందండి, లిస్ట్ ఏంటి ఒకసారి? రామ్ ఇట్టుకుంటే ఎనాలైందండి. అవును, అంటే ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ హీరోలు ఏమో 40 మంది ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఏమో 200 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కావాలి, వీళ్ళందరికీ బన్నీ వాడు, వీళ్ళందరికీ మహేష్ బాబు, వీళ్ళందరికీ ఎన్టీఆర్ కూడా కదా. మరి ఏదో సినిమా తీయాలి మేము సరదా మాకు, అదే అందుకే చెప్తారు. మొన్న మీకు అంటే మళ్ళీ హీరోలు పేర్లు చెప్తే ఫీల్ అవుతారండి. మన రిలీజ్ 2 సినిమాలు రిలీజ్ అయ్యండి, ఒకే దెబ్బకి 2 స్మాష్ అండి. మరి ఎంత పోయి ఉంటుంది వాళ్ళకి? అవును, నిన్న కాక మన విజయ్ దేవరకొండ సినిమా 2 రోజులకి 47% రికవరీ వచ్చిందండి. ఈ సినిమా కొట్టదే హిట్ అని చెప్పి నేను అందరికీ స్టేట్మెంట్ ఇచ్చా, మీకు 4 ఇంటర్వ్యూలు కూడా ఇచ్చా, ఈ విజయ్ దేవరకొండ సినిమా హిట్ అని. మళ్ళీ 2 రోజులు ఏం చెప్పామంటే ఒక 5% 10% అటు ఇటుగా ఉంటుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ అనేవి 20% కమిషన్ ఆశిస్తున్నాడు కాబట్టి 20% లాస్ వచ్చినా భరించే రూల్ ఉంది. కాబట్టి మ్యాక్సిమం 10% మించి పోదు తప్ప అంతకుమించి పోదు అని స్టేట్మెంట్ ఇచ్చాం. ఇప్పుడు ఈవేళ నిన్న మనం చూస్తే బాగా డ్రాప్ అయింది. అదే ఇప్పుడు మంచిగా ఉంది బాగుందన్న నోటితో మళ్ళీ ఇలా జరిగిందని నేను చెప్పే నోరు లేక చెప్పట్లా. నాగవంశీ గారు చాంబర్కి వచ్చారు,
మీ అన్నమాట చెప్పారు ఆయన ఏం చెప్పారంటే మీరు అందరూ అనుకునే బయట అనుకునే కరెక్ట్ కాదండి, హీరోలు కానీ పెద్ద టెక్నీషియన్ కానీ మమ్మల్ని డిమాండ్ చేయట్లా, మేము అండర్స్టాండింగ్ వచ్చి చేస్తున్నాము, కార్మికులే ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. నేను విజయ్ దేవరకొండ సినిమాకి 50 కోట్లు ఇచ్చారు 40 కోట్లు ఇచ్చారని మీరు దీంట్లో సోషల్ మీడియాలో వస్తుంది కదా, నేను ఇచ్చింది కొంత, మిగతా కొంత కూడా నేను అతనికి షేరింగ్ ఇచ్చా, ప్రాఫిట్లో పంచుకునేలాగా ఇచ్చా, అలాగే అందరికీ ఇచ్చాం కాబట్టి నాకు నష్టం లేదు ఆ సినిమా. రెండో విషయం ఏంటంటే 18 కోట్ల రూపాయలు నేను ఓన్లీ బేటాలు ఇచ్చాను. ఇప్పుడు మీరు 30% పెంచమంటున్నారు, 30% పెంచితే 5,40,00,000 బేటాలు నేను ఎక్స్ట్రా ఇవ్వాలి సినిమా తీస్తే. అప్పుడు నాకు ఒక సినిమా తీస్తే 5 కోట్ల లాభం రావట్లేదు, నాకు వీళ్ళ కోసం నేను 5,40,00,000 ఎక్కడ పెంచాను, నేను ఎందుకు సినిమా తీయాలి అంటున్నాడు. మీరేమో హీరోలకు 50 కోట్లు ఇస్తున్నారు, వీళ్ళకేమో ఇలా చేస్తున్నారు అంటారు. మళ్ళీ మీరు అట్లొత్తి నేను ఆ సీట్లో పోతే ఇంకో లాజిక్ చెప్తాను. నిన్న ఎవరు 2 రోజులు తీయమన్నారు, నేను అంత శిల్పాలు ఇక్కడ నుంచి ఎందుకు చెప్పమన్నారు, 18 కోట్ల రూపాయలు బేటాలు ఇచ్చి ఎన్ని ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి పక్కన పెట్టించారు. వీళ్ళు ఏంటంటే ఎక్విప్మెంట్ వాడటం సరదా అండి. ఏంటంటే ఇప్పుడు 4K కెమెరాలు 100 రకాలు ఉన్నాయండి. 5,000 కాడి నుంచి 50,000 దాకా ఉంది, ₹1,00,000 దాకా కెమెరా ఉందండి. నేను ₹5,000 కెమెరా వాడతా, అది 4K వస్తుంది. వాళ్ళు పెద్ద హీరో సినిమాలకి ఏంటంటే ₹1,00,000 కెమెరా వాడతారు, హిలీనియం అని అలా ఉన్నాయి పెద్దవి, ఆ ₹1,00,000 కెమెరా వాడతారు. ₹1,00,000 కెమెరాకి కెమెరా అసిస్టెంట్లకి సుమారుగా ₹6,500 వాళ్ళ బేట అండి. ఇప్పుడు నేను చెప్పేది మొన్న, ఇప్పుడు ఇంక 13,000 ఉంటుందండి. నా సినిమాకి నేను చేసేవాడు ₹1,000 బేట ఇస్తానండి, 2,000 బేట ఇస్తానండి. ఇద్దరికి వచ్చేది బొమ్మ ఒకటే అంటే 4K రెజల్యూషన్ కంటే మించేం రాదండి. మీరు ఎంత 4K రెజల్యూషన్ సినిమా చేసినా, డిఐ చేసినా, మళ్ళీ మీరు థియేటర్కి వెళ్ళేటప్పటికి మామూలు థియేటర్లో 2K రెజల్యూషను, మల్టీప్లస్లో 4K రెజల్యూషన్ ఉంటుందండి. ఎన్ని సాధక బాధకాలు మీకు చాలా ఉంటాయి. కాబట్టి మేమేం చేస్తామంటే ఆ ₹1,00,000 కెమెరాలు, ఆ ₹1,00,000 టెక్నీషియన్ని పక్కన పెట్టి మా చిన్న సింపుల్ టెక్నీషియన్ పెట్టుకుంటాం. ₹1,00,000 కెమెరా పెడితే మీరు దానికి వ్యాన్ పెట్టాలి, ఆ అసిస్టెంట్ వచ్చే వాళ్ళందరికీ ఇంకో వ్యాన్ పెట్టాలి. ₹5,000 కెమెరా FX4 అని ఉందండి, FX3 అని ఉందండి, దానికి ఒక ₹10,000 లోపు అన్ని కలిపి, బేటాలు లెన్స్ గిన్స్ అని కలిపి. నిజమైతే ఇంకా తక్కువే, ఊరికే 10,000 అని చెప్పి ఊరికే హుషారుగా ఉంటుందండి, 5,000-6,000 ఉంటుందండి. ఇవన్నీ ఎక్కడ పెడతా మా కార్లు వెనక సీట్లు సరిపోతాయి. ఇప్పుడు మీకు వాళ్ళకి 1,00,000, వాళ్ళ బేటాలు, మానిటర్లు, లెన్స్లు, ఎన్ని 2 వ్యాన్లు, ఈ 2 వ్యాన్లకి మళ్ళీ డ్రైవర్కి 1,500, మళ్ళీ అది 1,500, మళ్ళీ బేటాలు, మళ్ళీ సాయంత్రం 6 దాటి డబల్ బేట, 6 దాకా షూటింగ్ అయిన తర్వాత మళ్ళీ 6 ఇంటికి తీసుకెళ్ళాలి వాళ్ళు, డబల్ బేట, ఎన్ని బోళ్ళు ఖర్చులు ఉంటాయి. పెద్ద సినిమాకి ఏంటంటే అవన్నీ కనపడే వాళ్ళకి అవసరం లేని విషయాలు. మీకు అసలు ఎప్పుడు వచ్చింది ఈ ఆలోచన, 15 సినిమాలు ఒకేసారి చేద్దామని ఆలోచన ఎప్పుడు వచ్చింది చెప్పండి. ఊరికనే మా అప్పాజీ గారు ఒకసారి మొన్న, మా జర్నలిస్ట్ అప్పాజీ గారు, ఏంటి ఈ మధ్య మీరు మీడియాలో కనపట్లేదు, మా వాళ్ళు కొంచెం ఆందోళన పని చెందుతున్నారని అన్నారు. అంటే ఎందుకు ఆందోళన చెందుతున్నాను, అయిపోయాను అనుకుంటున్నారా లేదా కనపట్లేదని పోయాను అనుకుంటున్నారా అంటే, అది లైమ్ లైట్లో లేరు మీరు అన్నాడు. అప్పుడు ఆలోచించా, లైమ్ లైట్లో ఉండాలంటే ఏం చేయాలి, మన అందరూ మన గురించి డిస్కస్ చేసుకోవాలి, తప్పు కనపడలే రైట్ కనపడలా. నా సొమ్ము తిన్నప్పుడు మీకు ఎలాంటి డిస్కషన్ నాకేం నచ్చలేదు, ఇంటర్వ్యూ ముక్కడు నాకు డిస్కస్ చేసుకుంటే ఏం చేయాలి అని ఒక 10 సినిమాలు ఒకసారి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అప్పుడు మన తారక రత్నగా 9 సినిమాలు స్టార్ట్ చేశారు కదా, ఓ రికార్డు ఉంది కదా, మనం 15 చేద్దాం, ఆగస్టు 15 కదా, మరి 15 తీయగలరా అని అడిగాడు. ఇది తీయలేము, నేను ఇప్పుడు నా చిన్నప్పుడే 13 సినిమాలు తీసిన సంవత్సరంలో, ఎప్పుడు ఫిల్మ్ ఉన్న రోజుల్లో. ఇప్పుడు ఇంకా ఈజీ, మాకు ఒక కెమెరా భజన వేసుకుని తిరుగుతుంటాడు డైరెక్టర్, 15 సినిమాలు ఈజీగా తీయగలం. అప్పుడు డైరెక్టర్లు టెక్నీషియన్ వేరు, ఇప్పుడు టెక్నీషియన్ వేరు, అప్పుడు టెక్నాలజీ వేరు, ఇప్పుడు టెక్నాలజీ వేరు, ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా చేయించగలం. కాబట్టి 15 సినిమాలు, ఆగస్టు 15 సినిమాలు చేస్తే బాగుంటుందని ఊరికనే అట్లా. మా కుమార్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, అతను వచ్చి గురుగారు మీరు 15 సినిమాలు చేద్దాం సార్ అన్నాడు. 15 సినిమాలు మా అందరం చేద్దాం సార్ అన్నాడు. వాగవా నీకు ఒక్కడికే ఛాన్స్ ఇస్తే అందరూ పంచుకుందాం, 15 మంది డైరెక్టర్లు పెడదాం, ఒక్కనే వీటిని పెట్టానుకో మళ్ళీ చుట్టేసారు అంటారు వీళ్ళు, కింద కామెంట్ పెట్టేవాడు ఖాళీగా ఉంటారు కదా వాళ్ళు, అంటే 15 మంది డైరెక్టర్లు, 15 మంది ఆర్టిస్టు విడివిడిగా చేద్దాం అన్న. చేద్దాం సార్, అది బాగుంటుంది సార్ అన్నాడు. ఎండమూరి గారు చెప్పినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? ఎండమూరి గారు ఏం చెప్పారంటే అండి, నేను వెళ్ళి చెప్పా గురుగారు ఇలా చేస్తున్నా అంటే ఆల్ ది బెస్ట్ అన్నారు. గురుగారు మీరు సినిమా డైరెక్ట్ చేయాలన్నాను. ఏమయ్యా ఇప్పుడు నా ఏజ్ అంతా, నీకు నేను పొద్దునుంచి కార్మికుల్లోకి వచ్చి నేను సాయంత్రం వరకు నేను కూర్చొని షూటింగ్ నేను చేయాలి, నాకు అవసరం, నాకు నేను ఒక నవల రాస్తే ఒక బుక్ రాస్తే నాకు 10 లక్షలు ఇస్తారు, నాకు నువ్వు ఇచ్చే డబ్బుకి నేను ఎందుకు పని చేస్తాను అన్నారు. పని చేయద్దు గురుగారు, మీరు రోజు మీరు సెలబ్రిటీ ఆల్రెడీ, మీకు బోల్ డబ్బు ఉంది, మన గద్దర్ అవార్డ్స్లో ఆయనకి 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చిందండి, కాకపోతే ఇంకా అవార్డు కింద ఇస్తే మొన్నాడు కాంతారావు అబ్బాయిని పిలిచి ₹1,00,000 ఇచ్చారు. అవును. ఇంకో నౌండ పిలిచి 50 ఇచ్చారు, ఇంకో నౌండ పిలిచి 50 ఇచ్చారు. కరెక్టే. అంటే అతను డబ్బు మనిషి కాదు కదా. అవును. మీ డబ్బు కోసం పని చేయరు కదండి, నా కోసం పని చేయండి సార్ అన్న. ఎందుకు చేయాలన్నారు. మీరు 9ంటికి మీ బెంచ్ కారు వేసుకుని మా షూటింగ్కి రండి, 6ంటికి మీ బెంచ్ కారులో మళ్ళీ మీరు వెళ్ళిపోండి అన్న. ఎందుకు నేను ఎందుకు రావాలన్నాడు. మీకు ఎనర్జీ పెరుగుద్ది గురుగారు, మీరు ఇప్పుడు ఉన్నదానికంటే డబుల్ ఎనర్జీ పెరుగుద్దండి, నేను పొద్దున్న 9ంటికి కానీ సాయంత్రం మీ కూడా ఉంటా, నేను మీ కూడా ఉంటే మీకు హ్యాపీ కదా అని కోరుకుంటారు అప్పుడప్పుడు, రావయ్య సదారా అని. వీళ్ళకి అని కూర్చుని ఆ విషయం మాడుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాం, అలా ఉంటుంది కదండి. నేను పొద్దున్న సాయంత్రం మీ కూడా ఉంటా,
ఏ పని అన్నా మీరు ఏమి చేయొద్దు, చక్కగా మీకు ఇష్టమైన కెమెరామెన్ మీరు గారు ఉన్నారు, మీరు మానిటర్ దగ్గర కూర్చుని షార్ట్ చెప్తే సరిపోద్ది, మీరు మీకు వచ్చే ఎనర్జీ పెరుగుద్ది, నా కోసం ఒక సినిమా చేయండి అన్న. మిగతా విషయాలు నాకు నచ్చలేదు కానీ ఈ విషయం నచ్చింది నాకు, నువ్వు ఎనర్జీ పెరుగుద్ది అన్నావు కదా, దాని గురించి మొత్తంలో చేసుకో అన్నారు. ఈ కథ చేద్దాం, మీ ఇష్టం సార్, మీ ఫైల్ నుంచి ఒకటి లాగండి సార్, మీ ఇష్టం వచ్చిన కదా, ఇప్పుడు మీ కథలు మీ 4 కథలు మీరు చెప్తే ఈ కథ బాగుందా కథ బాగాలని చెప్పి అంత దమ్ము నాకు లేదు, మీకు ఏదైతే ప్రేమిస్తారో ఆ కథ తీసేద్దాం సార్ అన్న. ఓకే అని ఒక కథ చెప్పారు నాకు, ఓ జడ్జి గారి మీద కథ చెప్పారనమాట. ఓకే, ఆ కథే చేద్దాం సార్ అన్న. సరే ప్లాన్ చేసుకోన్నారు. వెంటనే మా మీరు గారికి ఫోన్ చేశారు, ఏమంటే మా రామసత్యం వచ్చాడు సినిమా చేద్దాం అంటున్నాడంటే, అయ్యో మీ ఇష్టం ఎలా అంటే అలాగే సార్ అన్నాడు. మరి మీరు ఇలా ప్రిపేర్ అవ్వండి, ఓకే నేను మీకు చేస్తాను ఓకే అలా ఆయన మాట్లాడారు. ఇంకా అసలు మా గురుగారికి యనమూరి వీరనాథ్ గారికి మా మీరు గారి వైఫ్ అంటే నాగభూషణ గారి అమ్మాయి, ఆవిడ ఫ్యాన్ అండి, ఇది నవల్స్ ఫ్యాన్. ఓకే, వాళ్ళంటే ఆ కుటుంబం అంటే ఆయనకి అంత ఇష్టం. అలాంటి నవలు రాశారు కదా, పర్ణశాల ఋషి మొదలు పెడితే ఆయన స్టార్టింగ్లో పర్ణశాల ఋషి, అప్పుడు అవే ఫేమస్. అసలు ఎవరు రాశారు? యనమూరి గారు రాసినవి. గులకరాళ్ళు గులాబీ మూడు దగ్గర మొదలయ్యి మీ పిల్లలు అండి అదే పర్ణశాల ఋషి గొప్ప నవలు రాసినట్లు. ఆ తర్వాత ప్రార్థన కానీ ఇక మామూలుగా అందరూ తెలిసినవి అభిలాషలో బోర్డు ఉన్నాయి కదా, బోర్డు ఉన్నాయి. అసలు ఎన్నిట్లు ఇచ్చారు. ఇప్పుడు నేను ఏమంటే చెప్పాను, ఏమంటే మీరు మీతో నేను సినిమా చేస్తే నా జీవితాశయం. 2 సినిమాలు చేసాం ఆల్రెడీ. అదే నల్లచి తెల్లచీర, అతడు ఆమె ప్రియుడు అన్న, చేద్దాం గురుగారు అన్న, చేసుకో అన్నారు. ఆయన డబ్బిచ్చి కొనలేము, అదే నేను రెమ్యూనరేషన్ ఇచ్చి ఆయన పడగొట్టలేను. ఎలా పడగొట్టగలం? ప్రేమతో పడగొట్టాం, అదే చేస్తున్నారు అంతే. అరే మీరు మాటలతోనే ఎవరినైనా పడగొట్టగలరే అనిపిస్తుంది. మాట కాదు, మంచితనం కాండి. నేను ఉన్నది అబద్ధం చెప్పనండి, మాట్లాడేస్తారు. నేను రామగోపురం గారు ఫస్ట్ 2014 కలిసినప్పుడు కూడా ఆయన నేను చెప్పాను సార్, నేను స్మాల్ మ్యాన్ అండి, నాకు ఇంతే ఆస్తుంది, నాకు ఇంతే కెపాసిటీ అండి, నేను ఇలాగే చేయగలను సార్ అంటే, అదేంటి ఎవరైనా నాకు లేనిది 100 ఎకరాలు ఉంది 10 ఎకరాలు ఉంది అది చెప్తారు కదా, అలా ఏంటి చెప్పా అన్నాడు. ఇప్పుడు నేను అబద్ధం ఆడి 100 ఎకరాలు ఉందని చెప్తాను సార్, అది ఎవడో నా వెనకాల ఒకటి వచ్చి ఉత్తిదేనని అడిగి అంత లేదని 10 ఎకరాలు ఉందని చెప్తాడు, మళ్ళీ నేను అబద్ధం ఆడాను కూడా మీకు ఎందుకండి, నేను నిజం చెప్తాను సార్ అన్న. ఓ అని ఆయన నన్ను ప్రేమించడం మొదలెట్టారు, నేను ఆయన ప్రేమించడం గొప్పే ఉంది. అదే ఆయన ఈవేళ వరకు కూడా 2014 నుంచి 2025 వరకు కూడా మీ ఇద్దరం చాలా అన్యోన్యంగా అనుబంధంగా ఉంటాం. ప్రతిరోజు మార్నింగ్ 9 o'clock ఒక మెసేజ్ ఆయన పెట్టిందే ఆయన నిద్రపోరు, నేను ఆయన మెసేజ్ పెట్టింది నేను నిద్రపోను. అలా అని చెప్పి రోజు పొద్దున్న సాయంత్రం కూర్చొని సొల్లుగాబులు చెప్పాం. అదే మెసేజ్ టక్కు మన జేకే బారు గారు ఫోన్ చేశారు, రామకృష్ణ గారు మనం ఆర్జీ గారికి మంచి ఖర్చు చెప్దాం, ఒకసారి టైం తీసుకోండి అన్నారు. నేను చెప్పా, సార్ జేకే బారు గారు మీతో వచ్చి 10 నిమిషాలు మాడతారంట, అంతే ఖర్చు చెప్తారు, ఇంకేం చెప్పలేదు, మాడతారంటే. ఆయన పెద్ద అయినా ఆయనతో మనకి ఎందుకయ్యా నేను అడిగా భార్య గారిని, ఎందుకు చేస్తానంటే నా దగ్గర ఒక అద్భుతమైన కథ ఉంది, హిట్లర్ లవ్ స్టోరీ అనే కథ ఉంది నా దగ్గర, అది ఆయన అయితే బాగా హ్యాండిల్ చేయగలరు, నేను డబ్బు కోసం కాదు ఆయనతో చేంజ్ వచ్చానా. ఏమంటే మీ కథలో నా కథలో ఆయన వినరు, ఆయన చేయరు అని నేను అడిగా. ఇలా అన్నారని అంటే మన కథ ఎందుకు అన్నాడు, మన కథ ఎందుకు అన్నాడు అని అంత ఓపెన్గా మాట్లాడుకుంటాం ఇద్దరం. నిన్నే శివ సినిమా 4Kలో రిలీజ్ చేస్తున్నారు రేపు పొద్దునండి, దాంట్లో కొత్తగా మళ్ళీ ట్రాక్స్ గీక్స్ అన్నీ సౌండ్లు గీవుండ్లు అన్నీ చేస్తున్నారు, రిజల్ట్స్ మార్చారు కదా అన్నీ చేస్తున్నారు. ఆ పని ఇద్దరు కలిసి అనుపన్న స్టూడియోకి వెళ్ళి ఆయన దింపి నేను వచ్చాను, అంత అనుబంధంగా ఉంటాం. మొత్తానికి మీ చుట్టూ అంతా లెజెండ్సే ఉన్నారు. 6-7 ఉన్నారు, మిగతా వాళ్ళందరూ లేదు కానీ 6-7 లెజెండ్స్ అంటే చాలామంది. అంటే నా వెనకాల చెప్పాను ముందే, నా ఆస్తి ఏంటి నా కెపాసిటీ ఏంటంటే నా వెనకాల కోట్లాది విలువైన మనుషులు ఉన్నారు, కోట్లు కాదు కోట్లు విలువైన మనుషులు ఉన్నారు నా వెనకాల. అతడే ఆమె సైన్యం అన్నట్టుగా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎండమూరి లాంటి వ్యక్తి ఆయనకి పెద్ద లెజెండ్, ఆయన సాహిత్య రంగంలో ఆయన ఒక లెజెండ్. మన కథ ఎవరికో అడిగితే కె రామారావు ద్వారా ఒక పార్టీ వారిని వస్తే 10 లక్షలు అమ్మారండి కథ, ఇది ఇప్పుడు రాసిన కథ అది. అదే ఇంకోటి ఎవరు ఫోన్ చేశారు నాకు, ఏమంటే ఎండమూరి గారు మీకు క్లోజ్ కదా నాకు మాట్లాడిపోయింది అని, కమాన్ అన్నాం తీసుకెళ్ళాం. అలాగా ఇప్పుడు ఇప్పుడు నేను ఏ పని చేస్తే నాకు నష్టం అని ఆలోచించండి, నాకేం నష్టం అని ఆలోచిస్తా, నాకు నష్టం ఏంటి ఇప్పుడు అని. ఆయన కూడా ఇప్పుడు వీళ్ళందరూ మనల్ని ప్రేమించేవాళ్ళు, మనం ప్రేమించడం గొప్ప ఏం కాదండి, మనం అందరినీ ప్రేమిస్తాం. అదే చిరంజీవి గారు అంటే ఇష్టం, నాకు అందరూ ఇష్టమే, కానీ నేను తెలియదు అలాగే. నా అబ్జర్వేషన్ ప్రకారం ఏంటండి, మీకు మెమరీ పవర్ బాగా ఎక్కువ మొదటి నుంచి కూడా, ప్రతిదీ అసలు అన్నీ గుర్తుంటున్నాయి. మీకు పాత సినిమాలు ఎలా గుర్తుంటాయో రామారావు గారు 1950 చిన్నప్పుడు విషయాలు కూడా చెప్పేస్తారా అట్లా అలవకగా? నాకేం మీ స్క్రిప్ట్ రాసి ఇవ్వట్లేదు, ఏం ఒక్కలేదు, మేము 100 క్వశ్చన్ అడిగితే 200 సమాధానం చెప్తాను నేను. అదే ఒక ఎన్సైక్లోపీడియా లాగా. సినిమాల విషయంలో మీరు ఏదైనా అడగని చెప్తా. ఎప్పుడో శ్రీశ్రీ మర్యాద రామన్కి డైరెక్టర్ ఎవరు, శ్రీశ్రీ మర్యాద రామన్కి హీరో ఎవరు కూడా చెప్తాను. రేఖానంద మురళి ప్రొడక్షన్స్
పద్మనాభం గారు ప్రొడ్యూసర్ దానికి, అలా చెప్పగలం. అంత నాలెడ్జ్ ఉంది సినిమా గురించి అండి. అదే చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగాము. మా కోట రామకృష్ణ గారు, దాసనారాయణ గారు, మా రేలనేశ్వర గారు, మేము అందరం ఊరోళ్ళం కాబట్టి పాలకుల నీళ్ళలో అదే కొంచెం ఇది ఉంటుంది, సినిమా కల్చర్ ఉంటుంది. పాలు నీళ్ళు కలిసిపోయినాయి. ఇప్పుడు రేలనేశ్వర గారు ఉన్నారండి, మా గురుగారు ఉన్నప్పుడు క్లోజ్ మాకు. మా గురుగారు తర్వాత ఆయన మాకు మేము రోజు సాయంత్రం డెఫినెట్గా నైట్ 10 నిమిషాలు మాట్లాడుకుంటాం ఇద్దరం. అంత మంచి నాకు స్నేహితులు ఆయన. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ జరిగింది, ఆయన నా గెస్ట్. ఎక్కడికైనా ఇద్దరు కలిసి వెళ్తాం, ఇక్కడ కలిసి తిరుగుతాం. రేపు రాబోతున్నారు, ఆయన కూడా వస్తారా? అన్నింటికి బలివరే వస్తారంటే ఏంటండి, ఆయన లేనిది ఏం జరగదు. ఆయన కొన్ని పనులు ఆయన చేసి పెడుతున్నారు నాకు. ఇప్పుడు మురళీమోహన్ గారి దగ్గరికి వెళ్ళాలనుకోండి, మీ ఇద్దరు కలిసి వెళ్తాం. లేదా ఎక్కడికి వెళ్ళాలనుకోండి, సుమన్ గారి దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరు కలిసి వెళ్తాం. అంటే ఆయన మనకు అలాగా కలిసిపోయింది. కోట రామకృష్ణ ఉన్నంతకాలం కోట రామకృష్ణ కలిసి తిరిగేవాళ్ళం. ఆయన మన మధ్య లేడు. ఆయన లేకపోయినా మనం కోట రామకృష్ణ అవార్డ్స్, దాసరి పెరుమాళ్ అవార్డ్స్ చేస్తున్నామంటే కేవలం కృతజ్ఞతాభావంతో అండి. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మాకండి వాళ్ళు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు కోటీశ్వరులు, నేను కోటీశ్వరులు కాదు, మేము చిన్న బాయ్వుడ్ ఫ్రెండ్స్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ రిలేషన్ ఉంటుంది. కోట రామకృష్ణ గారు లేకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పద్మ గారు, వాళ్ళ భార్య కానివ్వండి, వాళ్ళ పిల్లలు కానివ్వండి, మన సొంత బ్రదర్లా చూసుకుంటారు. నేను మొన్న మా అక్క దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇలా 15 సినిమా తీస్తున్నాను అక్క అంటే, ఇలా రా లోపల రా అని చెప్పేసి ఆవిడ గదిలో తీసుకెళ్ళి కూర్చోబెట్టి, నీకు బుద్ధి ఉందా లేదా, ఎందుకు తీస్తున్నావు సినిమాలు అంది. అదేంటక్క 15 సినిమా ఊరుకో, ఆ 15 కోట్లు పెట్టి నువ్వు పొలం మీద స్థలం మీద పెట్టి నువ్వు పెరుగుద్ది, పిల్లలకి అన్యాయం చేస్తావు, నువ్వు నేను తిట్టే హక్కు నా తిట్టే హక్కు నాకు ఉంది కదా, నేను తిడుతున్నాను అంది. 100% తిట్టే హక్కు ఉందక్క నీకు, తిట్టండి. ఈ 15 సినిమాలకి 15 కోట్లు నేను ఒకసారి ఏం పెట్టట్లేదక్క, మీరేం కంగారు పడకండి, నాకు అన్నీ తెలుసు కదా, 1 కోటి పెట్టి మళ్ళీ దాన్ని అలా రొటేషన్ చేస్తానక్క, మీకేం భయం లేదక్క అన్న. లేదు తమ్ముడు, నువ్వు చేసే పని నాకు నచ్చలేదు, నువ్వు చెయ్యొద్దు, తర్వాత ఇష్టం అని చెప్పింది. ఇంతమందిలో పద్మగారే కరెక్ట్గా మాట్లాడారు అనిపించింది నాకు. అవును, ఎందుకు నేను ఎందాక విజయ ప్రసాద్ కూడా అన్నారు, నువ్వు హైదరాబాద్ వచ్చి పద్మగారే కదా ఆవిడ పేరు? కోటి పద్మాన్. అవును, మా అక్క అండి ఆవిడ. వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం మనం ఉంటాం, మన ఇంట్లో ఏ కార్యక్రమం చేయని ఆవిడ ఉంటుందండి. అంత సొంత సిస్టర్ లాగా. మనం స్పష్టంగా చెప్పేశారు నచ్చలేదని. వద్దన్నారు, నువ్వు స్థలం మీద పొలం మీద పెట్టి నేను నిన్ను హర్షిస్తాను, నువ్వు సినిమాని పెడితే నేను హర్షించాను అన్నారు. కాదక్క, నాకు నాజిక్ నాకు ఉందక్క అన్న. నువ్వు ఊరు అందరినీ సినిమా తీద్దని చెప్తాను, నువ్వేం తీస్తున్నాను అడిగింది ఆవిడ. నేను వాళ్ళ అమ్మాయి సినిమా తీస్తాను కూడా వద్దన్నాను నేను. వాళ్ళ అమ్మాయి పెద్ద అమ్మాయి సినిమా తీసింది, ఇప్పుడు చిన్న అమ్మాయి ఇంకో సినిమా తీస్తుంది. వాళ్ళు స్టార్స్, వాళ్ళు వేరే గొడవలు అండి. అది ఇంకా మీ గొడవ మీద నన్ను తీయద్దు తమ్ముడు, తిడుతున్నాను నేను అంది మా అక్క. తిట్టినా పర్లేదు అక్క, నేను అనుకున్నది ఏదో చేస్తానని నా లెక్క నాకు ఉంది అక్క అన్న. నా లెక్కలో తప్పేమో తెలియదు నాకు, ఆ తర్వాత తెలుస్తుంది. మీకు కూడా కొద్దిగా తెక్కుందేమో. అంటే తెలిసిన తర్వాత పర్లేదు, తెలియకపోతే తెక్కుంది అనుకోవచ్చు, కానీ నేను తెలిసే చేస్తున్నాను కదా. ఎందాక విజేంద్ర ప్రసాద్ గారు అన్నారు మిమ్మల్ని, ఎందాక నాకు వీడియో చెప్పారు ఆయన, నేను పోలీసుని గౌరవించి బ్రీతింగ్ ఏం లేదు చెక్ చేయించాను, ఈయన తాగి ఉన్నాడా లేకపోతే ఏమున్నాడని కాన్షియస్లోనే ఉన్నాడు అని చెప్పారు ఆయన. తనకి ఆగస్టు 15 ఒక సంచలనానికి సినిమా ఇండస్ట్రీలో అక్కడ 40 హోర్డింగ్స్, సారీ స్టూడియో అంతా జిమ్తాం, మొత్తం సారీ స్టూడియోనే బ్రహ్మాండం చేస్తాను. ఏమంటే ఇప్పుడు పెళ్ళి అనేది అత్తమానురాజు ఎలా రాదో, ఇలాంటి పెద్ద కార్యక్రమం మళ్ళీ రాదండి. నేను ప్రతి సినిమాకి ఒక 5 ఫంక్షన్లు పెడతాను, మళ్ళీ ఒక 5 డేట్లు, ఒక డేట్ని నేను ప్రమోట్ చేస్తా. ఇది ప్రమోషన్ పబ్లిసిటీ 2 ఉంటాయండి సినిమాకి. ఆడటం ఆడపడం మన చేతులు లేదు సార్, అది మర్చిపోండి. మీకున్న అనుభవం, ఇప్పుడు మీ అనుభవంతోనే మీరు ఖచ్చితంగా మీరు సాధిస్తారు. గారు కూడా అడిగారు నన్ను, ఏంటి నువ్వు 15 సినిమా తీయమన్నాను నేను, నిజంగా తెస్తావా అని అడిగారు. మళ్ళీనా? అదేంటి సార్ అలా అన్నారు ఏంటంటే, అది మరి బోల్డ్ అంత ఇది కదా అన్నారు. నువ్వు ఇటు సినిమా తీస్తావా అని అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదండి, సినిమా తీస్తావని మీరు అడగకూడదు సార్, మీకు నాకు ఉన్న పరిచయం కన్నా. లేదు లేదు నువ్వు తీయగలవులే, ఆ డౌట్ లేదు నాకు, నేను ఆ మాట విత్డ్రా చేసుకుంటున్నాను, నేను తీయగలవు, కానీ ఇప్పుడు అవసరమా నీకు అని అడిగారు. అవసరమే సార్, తీస్తాను సార్. అంతేగా నా ఇష్టమని ఆయన పుస్తకం రాశాడు, మీ ఇష్టమని మీరు సినిమాలు చేస్తున్నారు. శిష్యుడు కదా మరి, అదే వాసే కదా ఆయనలో కొన్ని లక్షణాలు మాకు రావాలి కదా. అదే వైఫైలా తిరుగుతుండదు పైన, నా ఇష్టం, నా డబ్బులు పోతాయి నాకేంటి అంతే తెలిసి. అంటే మన దానికి లాజిక్ ఉంది. ఏదో పేరెందుకు ఓ పెద్ద ప్రొడ్యూసర్ మనం సినిమా తీసి 75 కోట్లు పోగొట్టారండి ఒక సినిమాకి, నేను 15 సినిమా తీసినా నాకు అంత పోదు. అదే అని లాజిక్ చెప్పాను మీకు, అంటే ఊరికి సదా చెప్తాను. ఇప్పుడు ఫెయిల్యూర్ అనేది ఇట్టేనా ఏదైనా డబ్బు పోవడమే కదండి. అంతేగా, ఈ డబ్బు నేను ఎంత తక్కువగా పోగొడతాక ప్లాన్ చేస్తా. దాంట్లో కూడా చక్కగా లాజిక్ ఎత్తుకున్నా. అది ఒక సినిమా 75 కోట్లు, ప్రముఖ దర్శకుడు, ప్రముఖ హీరో, ప్రముఖ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలంటే ఈ ప్యాటర్న్లో వెళ్ళిపోతే ఎంతకాలమైనా సస్టైన్ అవ్వచ్చేమనిపిస్తుంది. కానీ ఎవరండి అది రామ్ సత్యనారాయణ లాజిక్ తప్పండి, అవి పిచ్చి సినిమాలని అంటాడు ఎవడో. అనేవాళ్ళు అన్నీ ఉన్నాండి. నువ్వేం తీసావు చెప్పాల్సి ముందు అసలు. మన 2 కోట్లు పెట్టి సినిమా తీశారండి ఒకళ్ళు, ఏంటి పోస్టల్ డబ్బులు రాలా. రేపు 8వ తారీఖున 5 సినిమాలు చదువుతున్నాయి. అదే 5 సినిమాలు 8వ తారీఖున
మీరు నా జీవితంలో నాకు థియేటర్ ఉండేదండి. నా జీవితంలో ఎప్పుడు నో షో అని ఎప్పుడు బోర్డు పెట్టలేదండి. నో షో బోర్డులు వస్తున్నాయి. అదే ఎంత అన్యాయం అండి. అవును. అప్పట్లో 10 మందిని వచ్చేవారు. అదే ఇప్పుడు అవేర్నెస్ లేదు. అదే హౌస్ఫుల్ షో బోర్డులే ఉండేవి అప్పుడు థియేటర్. నో షో బోర్డు ఉండే కదా. నో షో బోర్డులు అసలు ఎక్కడ ఉండేవి కాదు. ఇప్పుడు అన్ని నో షో బోర్డులే కదా. అదే కాబట్టి నా సినిమా నో షో అయినా ఎలాగా అంటే ఎదర మనకు గొయ్యి ఉంది నుయ్యి ఉందని తెలుసు కదా, దాన్ని ఎలా దాటాలో ఆలోచిస్తాను. దాడతా. ఏముంది ఇది అంతా షోనే నాకు తెలిసి. మరి ఈ షో మరి ఎలా పడుతుందో తెలియదు కానీ మొత్తానికి మీ షో సక్సెస్ కావాలని కోరుతున్నానండి నేను. అంటే సక్సెస్ అంటే ఏం చెప్పండి. సక్సెస్ అంటే నేను నా దగ్గర సమాధానం లేదు. నేను చెప్పిన పని చేస్తాను కదా, సక్సెస్ అండి. అది ఇప్పుడు సక్సెస్ఫుల్ సినిమా తీయడం వేరు, సక్సెస్ఫుల్గా సినిమా తీయడం వేరు. అంటే మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అంటున్నాను. 100% సక్సెస్ మనం. మీ సినిమా సక్సెస్ కావాలని అంటలేదు. కోరుకోవద్దు. అదే అట్లా అంటే మీరు అనుకున్న పని సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నా. అది లాజిక్. అదే అది జరుగుద్ది. డోంట్ వరీ. మీరు 15వ తారీఖు మళ్ళీ మా ఓపెనింగ్ వస్తారు, మీరు అక్కడ చూద్దరు. కానీ సరిగా మళ్ళీ నేను ఆగస్టు 15వ తారీఖు 2026 సంవత్సరంలో నేను మీకు 15 సర్టిఫికెట్లు, సెన్సార్ సర్టిఫికెట్లు మీకు సబ్మిట్ చేస్తాను, మీకు చూపిస్తాను. ఓకే. థ్యాంక్ యూ సార్.